స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. అందరూ కూడా తెలిసి చూడండి. లేని వాళ్ళు శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనం చేస్తుంది. అన్న కొంచెం బాగాలేదు వాయిస్, నాకే కష్టంగా ఉంది, బొంగు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించువాడు, భూమి అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినన్ను, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక మొదటి ఆరాధనలో ఎంతగానో మాకు తోడుగా ఉండి నడిపించావు. ఈ 2వ ఆరాధన పెదవసన బట్టి నీకు స్తోత్రాలు. ఇక నీ బిడ్డలు చాలా సమయం బట్టి నీ సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని చదవబడినటువంటి లేఖనము ద్వారా ప్రభువా నాతో మాతో అందరితోనూ మీరే మాట్లాడండి. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగే చెవి, గ్రహించే హృదయము నాకు మాకు అందరికీ దయచేయండి. నీ మాట వినని వారిగా ఎవరు ఉండకూడదు నాయన. అందరము నీ మాట విని దాని ప్రకారంగా నడుచుకుని ఆదివారపు ప్రార్థన యొక్క ఆశీర్వాదాన్ని నిజముగా మేమందరము పొందున్నట్లుగా మీరే కృప చూపించి ప్రతి ఆటంక శక్తులన్నింటినీ లయపరిచి అందరికీ నాయన మీరే జ్ఞాన హృదయము కలగజేసి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే లైవ్ లో ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచిది, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. దేవుడే యోబును గూర్చి ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మొదటి అధ్యాయంలోనే చెప్పాడు యోబు కోసం దేవుడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాటకి మొదటి అధ్యాయంలో చెప్తున్నటువంటి మాటకి వ్యత్యాసం డిఫరెంట్. మనం ఆలోచన చేస్తే చూడండి, సాతానుడు భక్తుని జీవితం మీద నష్టము కలగడానికి, భక్తుని జీవితంలో ఏంటి కొంత వ్యతిరేకత, శాపము, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని పొందుకోవడానికి ఎవరిని ప్రేరేపించాడంట? దేవుణ్ణే ప్రేరేపించాడు. వాక్యం అందరూ శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. అంటే సాతానుడు దేవుణ్ణే ప్రేరేపిస్తాడట. ఒక మాట చెప్తున్నాను, మన మనుషులం గనక మనల్ని సాతానుడు ప్రేరేపిస్తే మనం అలాగ వెళ్ళిపోతాం. మరి సాతానుడు దేవుణ్ణి ప్రేరేపించగలడా? చెప్పాలి, వినాలి అందరూ కూడా. సాతానుడు దేవుడిని ప్రేరేపిస్తాడా, ప్రేరేపించడా? అంటే లేఖనం చెప్తుంది ప్రేరేపిస్తాడే. ఓకే, సాతానుడు దేవుణ్ణి ప్రేరేపిస్తే దేవుడు ఎందుకు ప్రేరేపించుకోవాలి? ఇప్పుడు మనుషులు రెచ్చగొడుతూ ఉంటారు, మనం రెచ్చిపోతూ ఉంటాం, మన మనుషులం గనక. సాతానుడు దేవుణ్ణి ప్రేరేపిస్తే సాతానుడు కోసం దేవుడిని తెలుసా తెలీదా? తెలుసు. మరి సాతానుడు ప్రేరేపిస్తే దేవుడు ఎందుకు ఆమోదిస్తున్నాడు? మనం అదే భక్తి జీవితంలో నేను చెప్తున్నాను, మన సొంత ఉద్దేశాలు, మన సొంత తలకై పెట్టినంత కాలము భక్తి జీవితంలో దేవుడు ఒక ముక్క కూడా అర్థం కాడు. ఒక ముక్క కూడా అర్థం కాలేనప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే దేవునికి వ్యతిరేకమైన స్వభావముతో సనుక్కుంటూ ఉంటారు. దేవుని ఆలోచన, దేవుని విధానం అనేటువంటిది అర్థం కాదు, రాదు అప్పుడు. కనుక అసలు దేవుడు అనేటువంటి అనంతం మాట. ఇప్పుడు ఆకాశం ఎక్కడ చిన్నప్పుడు చూస్తే మామూలుగా అక్కడికి వెళ్తే ఆకాశం అంచు దొరుకుతుంది మనకి, అది కిందకు ఉంది, అక్కడికి వెళ్తే పర్లేదు దొరుకుతుంది ఏమో, కొండ ఎక్కించు అనుకోండి. ప్రతి ఒక్కరు అలా అనుకుంటారు చిన్నప్పుడు. కానీ మనం ఎంత దూరం వెళ్ళినా పైన ఎత్తి మీద చూస్తే ఆకాశం ఎంత ఎత్తుందో అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ అలాగే కనబడుతుంది. అవునా కదా? మరి దేవుడే కలుగు చేసినవన్నీ చూస్తే ఎంత దూరం వెళ్ళినా అది ఇంకా అలాగే కనబడుతుంది. అలాగే దేవుడు అనేటువంటి అంశాన్ని మనం ఎంత తెలుసుకున్నా, ఎంత ధ్యానం చేసినా ఇంకా అలాగే ఉండిపోతుంది అన్నమాట. అంటే కనీసం ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నాం కాబట్టి మరణించే లోపు లేక రాకడ వచ్చే లోపు
ఆయన కోసం నీవు నేను తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకోకపోతే నేను చెప్తాను 100% క్రైస్తవులు నష్టపోతారు. 100% నష్టపోతారు ఆయన కోసం తెలుసుకోకపోతే. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న ఈ జీవితం ఇచ్చిన ఈ సమస్య ఆయుష్ నీ కొరకు నువ్వు బ్రతకడానికి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కాదు. అలాగే ఉంటే నీకంటే లోకంలో ఎవరు దౌర్భాగ్యం ఉండదు. మొదటి దౌర్భాగ్యుడు దౌర్భాగ్యాలు నువ్వే అని లేఖనం చెప్తుంది. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం, ఈ జీవితకాలం మట్టికి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమయ్యేడల మనుషులందరికంటే, అంటే ఈ జీవితకాలం మట్టికే మనం దేవుణ్ణి కలిగి ఉండి దేవుడిని నమ్ముకుని దేవుడి దగ్గరకు వస్తే మనుషులందరికంటే, అంటే లోకంలో ఉన్న అందరికంటే దౌర్భాగ్యం అంటే అర్థం ఏంటి? భాగ్యమును కోల్పోయిన వారము, పోగొట్టుకున్న వారము అవుతామంట. అంటే దేవుడు ఒక భాగ్యం ఇచ్చాడండి మనకి, దాన్ని ఏం చేస్తారట? పోగొట్టుకుంటారట. అర్థమవుతుందా? అరే పిల్లలు వినండిరా, వాక్యం మీద దృష్టి పెట్టండి, ఎందుకు వచ్చావు అన్నట్టు ఉండకండిరా. దేవుడి సన్నిధిలో బోల్ సంతోషం ఉందిరా. అరే పిల్లకాయలు, నేను కూడా పిల్లకాయనే, వయసు అయిపోయి ముసలాన్ని అయిపోలేదు, ఏదో ఎడ్డికలు అక్కడక్కడ రాలుతానే తప్ప. హల్లెలూయా. మీకులా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళేటువంటి నేను కూర్చోలేను, నేను మాట్లాడలేను, భయంకరమైన కడుపు నొప్పి, కాళ్ళు చేతులు లాగేస్తే తల పగిలిపోతా సుత్తుతో కొట్టినట్లుగా వాసిపోతుంటది. కొంచెంసేపు అలాగే నిలబడ్డంటే కాళ్ళు వాపొచ్చి భయంకరంగా రక్తం పోతుంది. అలాగే కూర్చొని దేవుని సన్నిధిలో వాక్యం నేర్చుకుని ప్రార్థనలు ఎదిగాను. మీకులాగే నాకు అన్ని ఉన్నాయి, ఎంజాయ్ చేయాలి, సరదాగా తిరగాలి, అన్ని చేయాలని. ఆ రోజు దేవుని సన్నిధి దొరికింది, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం దొరికింది. ఓఫిరి గారు మొదటిసారి తాళరే వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఒక అన్నామకుడిగా నేను అక్కడ అడిగి పెట్టినప్పుడు ప్రార్థన అయిపోతే ఏడ్చాను నేను, తెలుసా? ఎందుకంటే ఆ స్థలములో అడిగి పెట్టాను. ఎందుకంటే అదే పరిశుద్ధులు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అందులో ఉండడం మనకు ఆశీర్వాదం అండి ఎప్పుడు కూడా, తెలుసా? అంతమంది ప్రవక్త, దేవుని ప్రజలు అందరూ ఆరాధిస్తున్నారు. ఒక అనామకుడిగా ఆత్మహత్య చేసేసుకున్నాను ఎలాగైనా, ఇంకా నా వల్ల. ఎందుకంటే 7వ తరగతిలో 2001లో ప్రాబ్లం అయింది, సెకండ్ 2005 అయిపోతుంది. ఈ ఇన్ని సంవత్సరాలు నరక వేదన అనిపించి ఎప్పుడు చచ్చిపోతాను, ఎలా చచ్చిపోతానని రాత్రి పగలు తిండి తిప్పలు లేకుండా గడిపాను. ఆ స్థలంలో అడిగిపెట్టి దేవుడు ఆరాధించిన స్థలం ఏమీ రాదు, వాక్యం తెలియదు, ఏమీ తెలియదు. ఓఫిరి గారు అంట ఆయన ఎవరో గొప్ప వాళ్ళంట, ఇదే తెలిస్తే చూద్దామని వెళ్ళాను అంతే, ఏమో తెలీదు. అక్కడ ఆ స్థలంలో వీళ్ళందరి మధ్య ఉన్నప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, నెమ్మది నాకు కలిగిందండి. ప్రార్థన అయితే అందరూ లేచిపోయారు, వెళ్ళిపోతూ ఉంటే నాకు ఇంకా ఇక్కడ ఉండాలని ఏడుపు వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది మనసులో. ఈ స్థలంలో ఏదో ఉంది, వెళ్ళిపోతున్నారు అందరూ, అయ్యో ఈ మిస్ అయిపోతున్నానని నాకు ఏడుపు వచ్చింది. ప్రార్థన అయిపోతుంటే తిరిగి వెళ్ళిపోతుంటే అంత బాధపడాలి అండి. తీర్థాలు ఉన్నాయి కదా మన సైడ్, మన ఊర్లో చుట్టాలు వచ్చేవారు. ఊర్లో తీర్థం జరుగుతున్న దానికంటే ఇంటికి చుట్టాలు వస్తారని ఆనందం ఎక్కువ. పండుగ జరుగుతుందంటే చుట్టాలు వస్తారు, అందరూ చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అందరని ఆనందం. అయిపోతూ ఉంటే ఆ పెద్ద పెద్ద కట్టిన కర్రలన్నీ ఈలోగా పీకేస్తారు, బాధ వస్తుంది. వచ్చిన చుట్టాలు మోటా మూళ్ళు అన్ని సర్దుకుని ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పులు దాసేసేవాళ్ళు, వాళ్ళ బట్టలు దాసేసేవాళ్ళు, ఎల్లకు రేపు ఎల్లుండి అని ఏడ్చేసేవాళ్ళు, తెలుసా? బెంగటేసుకుని వచ్చిన కూడా నేను కూడా వెళ్ళిపోయేవాడిని. ఈ రోజు చెప్తున్నాను, దేశంలో ఉపవాస ప్రార్థనలు పెడతాను, అయిపోతుంటే ఏడుస్తున్నాను నేను. ఎందుకు తెలుసా? ఒకవేళ దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవుని ప్రసాదాన్ని అనుభవించకుండా, దేవుని కృప పొందుకోకుండా లోక సంబంధమైన ఆలోచనతో ఏమన్నా గుడుకుమన్నాం అనుకో, బోల్డ్ ప్రమాదం ఉంది మనకి. ఏదో అనుకుంటున్నారు సోదరులారా, ఇవి నోటి మాటలు కాదు, ఇవి నోటి మాటలు కాదు. పాడైపోయిన జీవితంలో దేవుడు చూపుగా కలిగినటువంటి ప్రేమ మాటలు ఇవి. హల్లెలూయా. ఎందుకు వచ్చిందిరా బాబు, ఎందుకు వస్తున్నాం ప్రార్థన, ఎంతసేపు చెప్పేస్తున్నారు, అట్లా ఉండకూడదు మైండ్ సెట్లు. అర్థమవుతుందా? ఇప్పుడు చిన్నపిల్లలను స్కూల్కి వేస్తున్నాం, నా కొడుకు వేసాను, 7 గంటలు ఉంటున్నాడు వాడు స్కూల్లో. 7 గంటలు ఒక పిల్లవాడు 7 గంటలు ఉంటున్నాడు స్కూల్లో. వారంలో ఒక రోజు దేవుడి సన్నిధికి వస్తున్నాం మనం 3-4 గంటలు కూడా ఉండకూడదా? చెప్పండి ఒక మాట. డాక్టర్లు లాయర్లు అయ్యారంటే చిన్నప్పుడు అన్ని గంటలు అక్కడ స్కూల్లో గడిపారు కాబట్టి రోజు డాక్టర్లు లాయర్లు కలెక్టర్లు అయిపోయి అనేక ఘనతలు పొందుతున్నారు వాళ్ళు, అవునా కదా? మరి దేవుణ్ణి సన్నిధిలో ఒక మాట యథార్థంగా ఆలోచించండి, మనం కొద్ది నిమిషాలు కొద్ది గంటలు ఆయన సన్నిధిలో గడపకూడదా? అంటే గడపకుండానే మనం ప్రయోజకులు అయిపోతామా? ఈరోజు సంఘాలు చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే దేవునితో గడపలేకపోతున్నారు. ఏంటనుకుంటున్నారు? అది ప్రాబ్లం అనుకుంటున్నారు, కాదు, అది దుష్టుని యొక్క కుట్ర. సాతానుడు నిన్ను అన్ని సార్లకు తీసుకువెళ్తాడు. ఎంతసేపు ఎక్కడ ఉన్నా ఏం కాదు,
కానీ దేవుని సన్నిధిలో మాత్రం ఎక్కువసేపు ఉండనివ్వడు, నిన్ను కలవరం పెడతాడు, బలహీనపరుస్తాడు, ఇబ్బంది అయిపోతుంది, రకరకాలు అవుతుంది. నేను చెప్తున్నాను ఏంటి, మీ అందరికంటే బలహీనంగానే ఉన్నాను నేను, అంత బలహీనతోనే నేర్చుకున్నాను అలాగా కూర్చొని. దేవుడు చూస్తాడా చూడ్డా మన ఆలోచన ఆశని? తప్పగా దేవుడు చూస్తాడండి. కాబట్టి ఎప్పుడు వచ్చాం ఎప్పుడు వెళ్ళిపోతాం అన్నట్లుగా ఉండకూడదు. అలాంటివి ఉంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు మనకి. ప్రార్థనలు అయిపోతుంటే ఏడుపు వస్తుంది మాట. మళ్ళా ఎప్పుడు వస్తాయి ప్రార్థనలు, ఎప్పుడు వస్తుందో ప్రార్థనలని ఎంత ఎదురు చూస్తామో. చిన్నప్పుడు స్కూల్ సెలవుకి అందరూ సెలవుకి ఏ రోజు ఎదురు చూస్తారు? ఆదివారం ఎదురు చూస్తారు. బోల్డ్ సేపు ఎక్కువసేపు. ఆదివారం మామూలు ఆట కాదు, ఇంకా ఇంటికి వస్తే వచ్చాం లేకపోతే లేదు. ఎక్కువసేపు గ్రౌండ్లోనే ఆట మొత్తం. వర్షం వచ్చినా సరే మొత్తం కుర్రలు, నాతో పాటు ఉన్న కుర్రలను అడగండి, వర్షం వచ్చినా సరే తడిసి ఆడేవాళ్ళు. ఇంకా అంతే, మేము ఎండైనా తడిసి ఆడేవాళ్ళమాట. మొత్తం మామూలుగా ఉండేది కాదు మొత్తానికి. ఇప్పుడు ఏ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతుందని ఎదురు చూస్తున్నాను ఇప్పటికీ. ఈ మనసు ఉండాలండి మనకి. దేవుడి దగ్గరికి రావడానికే నీకు ఇబ్బంది అయితే, దేవుడి దగ్గరికి రావడానికే నువ్వు కష్టపడితే దేవుడు కూడా బాధపడతాడండి. ఇలాంటి వాళ్ళ నా దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నాను, ఇలాంటి వ్యక్తున్నా అని బాధపడ్డాయన్నా. అందుకే ఆ దగ్గరకు రావడానికి ఆశపడాలి. దానికోసం 84వ కీర్తనలో రాశారు కదా, 2వ చరణం చదవండి ఒకసారి. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చూడండి వాళ్ళ ఆలోచన చూడండి. ఎందుకంటే వాళ్ళ పితరులు దేవుని మాటకు అవిధేయులయ్యి దేవుని మాట విననందు వలన వాళ్ళు ఎంత నష్టపోయారు, ఎంత కీడు పొందారో వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు దేవుని సన్నిధిని అంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నా వాయిస్ ఉందా ఇంకానే? ఎట్రా నీకు దండం పెడతాను. హల్లెలూయా. మరి మొత్తం ఏం పడతలేదు, నన్ను కొంచెం అబ్జర్వ్ చేయాలి, నాకు కష్టంగా ఉంది. మీకు సరిపోతుంది మీ వాయిస్, నా వాయిస్ సరిపోదు. హల్లెలూయా. మంచిది. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యం ఏంటంటే, అందరికంటే దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఆ కృప, ఆ భాగ్యాన్ని మనం ఎక్కువ పోగొట్టుకున్న వారిగా మిగిలిపోతామంట. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక దేవుడు సాతాను ప్రేరేపిస్తే దేవుడు ఎలా ప్రేరేపణ పొందేస్తాడు? రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ పోనీ చెప్పి వాళ్ళని బలహీనపరిచి వారి విశ్వాసాన్ని పాడు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది నిజమో కాదో తెలుసుకోకుండా కొంతమంది పాడైపోతారు. అవి మనుషులం గనక. మరి దేవుడికి సాతానుడు ఏదో చెప్పేస్తే దేవుడు ఎలా ఒప్పేసుకుంటాడు అంటే, ఎందుకు ఒప్పుకున్నాడో తెలిసేలా చూడండి. ఎందుకు ఒప్పుకున్నాడంటే దేవుడు తన పిల్లల మీద ఉన్న నమ్మకంతో. హల్లెలూయా. నేను రాధా మనోహర్ దాస్ కి పబ్లిక్ లోనే ఇలాగ సవాల్ చేశాను, ఛాలెంజ్ చేశాను, వీడియోలు వెళ్తాయి. ఆడికే కాదు, వాడి సొంటాలు అందరికీ కూడా. నేను ఆరాధన జరిగిస్తున్నటువంటి స్థలములో వారు 1 గంట సమయం నేను ఇస్తాను మా మందిరంలో. వచ్చి ఆ గంట సమయము నీ గొప్పతనాన్ని, నీ మతం యొక్క గొప్పతనాన్ని, నీ ధర్మం యొక్క గొప్పతనాన్ని గంట సేపు నా సహోదరుని ఎదుట చెప్పు. ఏం చెప్తావో? బాప్తిజం పొందిన వారిని, యేసుప్రభు దేవుడని నమ్మేటున్న వారిని ఎలా వెనక్కి లాక్కెళ్ళిపోమని చెప్పాను. ఎవడిస్తాడండి? ఏ పాస్టర్ గారిని ఒప్పుకుంటాడా? సమస్య లేదు. రాజకీయ నాయకుడు వస్తే వంగి దండాలు పెడతారు, కానీ ఇలా ఇటువంటి దానికి సమస్య లేదు అసలు. మొత్తానికి మామూలు కాదు. ఇక అంటే వాళ్ళు వస్తారు, ఏదో చెప్తాడు, యేసుప్రభు దేవుడు కాదని లేఖనాలు చూపెడతాడు, అవి చూపెడతాడు, ఇది చూపెడతాడు. ఒకవేళ వాడు ద్వారా కొంతమంది వెళ్ళిపోతే నాకు ఇంకా మంచిది, దేవునికి స్తోత్రం, ఫోటో వేసుకుంటాను అంటే ఏత్తా రోజు మంచి మటన్ వేసేస్తాను, ఏదో తెగించి. ఎప్పుడు వేయలేదు మటన్ ఇంతవరకు, పెళ్ళికి కానీ ఎప్పుడు దేనికి వేయలేదు. అటువంటిది ఏదైనా చేశాడంటే మొత్తం మంచి మేకను కొనేసి వేసేస్తాను ఇంకా, దేవునికి స్తోత్రం అని. ఆడు పిచ్చుడు అయిపోతాడు. నాతోటి ఇల్లు వచ్చినందుకు ఈడు కోట పెట్టుకున్నాడు, ఏం జరిగింది సుత్తెట్టుకుని బుర్ర కొట్టేసుకుంటాడు దెబ్బతోటి. హల్లెలూయా. సేమ్ టైము వాళ్ళ ధర్మ ప్రచారకుల దగ్గర కూడా నాకు 1 గంట సమయం కూడా ఇవ్వాలి. దానికి అగ్రి అవుతేనే దీనికి నేను అగ్రి అవుతాను. అర్థమవుతుందా? నా పాయింట్ అర్థమైందా? అప్పుడు ఇటు నుంచి అటు కొంతమంది వెళ్ళిపోయినా పర్లేదు, కానీ అక్కడ నుండి న్యాయంగా యథార్థంగా సత్యాన్ని ప్రేమించోడు ఒక్కడు వచ్చినా చాలు.
హల్లెలూయా. ఒక్కడు వచ్చినా చాలు. 99 నీతిమంతులు మారు మనసు పొందనక్కర్లేదు. 99 నీతిమంతులు అందరికంటే మారు మనసు విషయమైన ఒక పాపి కావాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, దేవుడు ఎందుకు అలాగ ప్రేరేపింపబడతాడు, దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు అని అంటే, నీ మీద నా మీద నమ్మకం ఉంటే ఒప్పుకుంటాడు ఆయన. హల్లెలూయా. అంటే యోగు మీద ఇప్పుడు దేవుడికి ఏముంది? నమ్మకం ఉంది. నమ్మకం ఉంది అంటే యోగు ఎంత భక్తుడో అందరూ చూస్తున్నారు. ఎంత గొప్ప భక్తుడో, గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, గొప్ప ఆస్తి ఇచ్చాడు, అయ్యి ఇచ్చాడు, చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఈడొచ్చి ఏమంటున్నాడు? ఏటి నీ పిల్లలు ఎంత నమ్మేస్తున్నారు అనుకుంటున్నావా, నిన్ను ఎంత ప్రేమిస్తారు అనుకుంటున్నావా, వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కానీ వాళ్ళ మనసులో ఎక్కడున్నాయి తెలుసా నీకు అంటాడు సాతానుడు. చెప్పాలి, సాతానా నేను ఎక్కడ కూర్చున్నానో నా మనసు కూడా అక్కడే ఉందని చెప్పాలి. కానీ సంఘాల్లో అందరూ చెప్పగలరా? చెప్పలేరు. మనుషులు ఎక్కడ కూర్చుంటారు కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. సాతాడు అలాగ అంటున్నాడు యోగు కోసం దేవుని దగ్గర. ఏటి నీ కుమారుడా నిన్ను స్తుతిస్తాడా? ఒకసారి నువ్వు అతనికి ఆస్తి ఇచ్చావు కదా తీసే, అతనికి పిల్లలు ఇచ్చావు కదా తీసే, చూద్దాం నిన్ను ఏం చేస్తాడో, నీ కళ్ళ ముందే నిన్ను అవమానపరుస్తాడు, నిన్ను ఏళన చేస్తాడని చెప్తున్నాడు సాతానుడు. అవునా, సరే అతని ప్రాణం తప్ప నువ్వు అతన్ని ఏం చేస్తావో చేసుకో అని చెప్పాడు దేవుడు. ఏం చేశాడు యోగుని చెప్పండి? మనం ఏమి శ్రమలు పడే అన్ని యోగు కంటే ఎక్కువేం కాదు. యోగులో 10% కూడా కాదు మనం పొందే ఈ రోజు. యోగు అంత శ్రమ పొందినా, యోగు అంత కష్టపడిన వినాలందరూ కూడా, యోగు అంత ఇబ్బందులు ఎదుర్కొన్నా గానీ చూడండి యోగు ఎలా ఉన్నాడు తెలుసా దేవుడి దగ్గర? నేను ఒక లేఖనం కొరకు ఈ పాయింట్ చెప్తున్నాను. అంత జరిగినా గాని యోగు దేవుని పట్ల నిలకడగానే ఉన్నాడు. హల్లెలూయా. ఏమి ఇంత జరిగినా నిలకడగానే ఉన్నాడు. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే సాతానుడు మనల్ని, అంటే క్రైస్తవ సమాజాన్ని, సంఘాలను ఏం చేస్తా తెలుసా? నిలకడ లేని వారిగా చేస్తూ ఉన్నాడు. మీరు చాలా గలిబిలిగా ఉన్నారు, చాలా డిస్టర్బెన్స్, గలిబిలిగా గందరగోళంగా ఉన్నారు. ఎవరి పన్న వాళ్ళు ఉన్నారు. అలా ఉండొద్దు. దయచేసి కొంచెం ప్రార్థనా పూర్వకంగా ఉండండి. యోగు జీవితంలో అంత భయంకరమైన ఉపద్రవం కలిగిన యోగు దేవుడి పట్ల ఎలా ఉన్నాడంటే నిలకడగలిగి ఉన్నాడు. ఈ అంశానికి అందుకే దేవుడు పెట్టించిన పేరు ఏంటంటే నిలకడ కలిగిన క్రైస్తవ జీవితం. ఇది అంశం. హల్లెలూయా. ఏంటి ఒరే సంతోష, అస్సలు సంతోషం లేదు నీకు. 3 వారాలు బట్టి చూస్తున్నాను, బాగా ఎస్కేప్ అయిపోతున్నావు మొత్తానికి. అమ్మా మీరు కొద్ది రోజులు మా నోడిని నాకు ఇచ్చేయండి, నేను ఏం తింటానో అదే పెడతాను, నేను ఎక్కడికి వెళ్తాను అక్కడ తీసుకెళ్తాను, నేను ఎప్పుడు తింటానో అప్పుడే పెడతాను, ఎప్పుడు పడుకోవడానికి అప్పుడే పడుకు పెడతాను. 10 రోజుల్లో కోడ్ సెట్ అయిపోద్ది. హల్లెలూయా. మరి అంత తల అంతా క్రొస్ తీసేసుకున్న వేరే అంత అందంగా ఉండేవాడు, మొత్తం అంత కుటంగా. ఎవరు ఇచ్చారా కటింగ్ నీకు? మీరా? నువ్వేం చేసుకున్నావేరా? ఏ జీవితం మీద ఎత్తు పుట్టా? అవునా? అయ్యయ్యో, పోలీస్ అయిందని తేల్చుకోరా. వినాలి, రక్షణ పొందడానికి సిద్ధపడుతున్న యువత కూడా, పిల్లలు కూడా వినాలి, జాగ్రత్తగా వినాలి. భక్తి జీవితంని దేవుడు కోరుకునేది ఏం చెప్పినా క్రైస్తవ జీవితంలో నాకు ఒక శ్రమ, నీకొక శ్రమ, నాకు వచ్చేది నీకుండదు, నీకు వచ్చేది నాకుండదు. అర్థమవుతుందా? భూమి మీద ఎంతమంది క్రైస్తవులు అయితే ఉన్నారో అంతమందికి అన్ని రకాలమైన శ్రమలు ఉంటాయి, అన్ని రకాలమైన కష్టాలు ఉంటాయి, అన్ని రకాలమైన గాయాలు అవుతాయి, అన్ని రకాలమైన ఇబ్బంది. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఏ డాక్టర్ వెళ్ళినా ఒకటేనా? ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క దానికి టాప్ టు బాటమ్, అతనికి లోపల ఉన్న అవయవాలు, బయట ఉన్న అవయవాలు. కళ్ళు డాక్టర్ బయట ఉంటాడు, గుండె డాక్టర్ లోపల ఉంటాడు. అంతే కదా? గుండె డాక్టర్ గుండె లోపల ఉంటది, దానికి సంబంధించిన డాక్టర్. కళ్ళ డాక్టర్ ఒక డాక్టర్. అలాగే దేనికి దానికి. అలాగే భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులు అందరికీ కూడా ఒకే గాయం అవ్వదు, ఒకే నింద రాదు, ఒకే అవమానం అవ్వదు, ఒకే బాధ రాదు. అర్థమవుతుందా? వీటన్నిటి ద్వారా రిజల్ట్ ఏం చూపించాలనుకుంటున్నాడు మన దేవుడు అంటే, నీవు క్రైస్తవ జీవితంలో నిలకడగలిగిన వ్యక్తివి అని చూపించాడు. ఇది రిజల్ట్. హల్లెలూయా. కానీ ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవుడికి ఫైనల్ రిజల్ట్ అది కాకుండా సంఘము గాని, సమాజం గాని, కుటుంబం గాని మనల్ని చూస్తున్నప్పుడు మనం ఎలాంటి వారిగా కనబడాలని సాతానుడు కోరుకుంటున్నాడంటే, వాళ్ళ మాటల నిలకడే ఉండదు, అడిగి తెకానం ఉండదు, అడిగి వాళ్ళ మాటలు అస్సలా నిలకడ కాదు, వాళ్ళు నిలకడ కలిగిన మనుషులు కాదు.
అని అంటారా లేదా? కొంతమందిని వచ్చి వింటాం కదా మనం. ఎందుకంటే ఇప్పుడు అలాంటి వాళ్ళని ఫాలో అవుతామా చెప్పండి? అలాంటి వాళ్ళతో మాటలతో మనం ఏకీవిస్తామా? నిలకలేనటువంటి వ్యక్తులను, మాట మీద నిలబడలేనటువంటి వారిని, గంటకో మాట, రోజుకో మాట, పూటకో మాట మాట్లాడే వాళ్ళ మాటలు నిలకడ లేని మాటలు. అంటే అటువంటి వాళ్ళు ఏమైనా చెప్తే వింటారా? ఎవరైనా ఇంట్లో వాళ్ళే వింటారా? అంటే సాతానుడు ప్లాన్ ఏంటంటే, నా జీవితం వినాలి అందరూ కూడా, నా జీవితం ఈ సమాజం ఎదుట ఏ విషయంలోనూ కూడా నిలకడలేనటువంటి వ్యక్తులుగా మనల్ని చేసేస్తే మనల్ని బట్టి అందరూ కూడా దేవుణ్ణి తృణీకరిస్తారు. ఒక్కడు కూడా మనల్ని చూసి దేవుని దగ్గరికి రావాలనుకోడు. కాబట్టి యేసుని మన జీవితంలో ఒక్కడు కూడా చూడడు. ఇలాంటి వ్యక్తులుగా మనల్ని భూమి మీద చేయాలనుకుంటున్నాడు సాతానుడు. అర్థం కావట్లేదు సంఘానికి. మన వెంటకి మనం వస్తాం అంటలేదు. నీ వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి దేవునిదైతే నీకు మేలు. సోదరులారా, నీ వెనకాల నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక శక్తి 100% ఉన్నది. ఇది కాదు అని మీరు ఎవరైనా నిరూపించండి. అయితే ఆ శక్తి దేవుని శక్తి అయి ఉంటే నీకు ప్రయోజనం, నీకు మేలు, నీకు ఆశీర్వాదం, నీకు నెమ్మది. ఒకవేళ దేవుని శక్తి కాకుండా ఇంకొక శక్తి నీ లోపల నీ ఇంట్లో నివసిస్తూ ఉండడానికి అప్పుడు మన జీవితాలు ఏమవుతాయంటే, దారి తప్పినటువంటి గొర్రె ఏ క్రూర జంతువుకు దొరికితే ఏమవుతుంది? తినేస్తుంది. ఆ క్రూర జంతువు కనికరిస్తుందా? అయ్యో పాపం అని కనికరిస్తుందా? కనికరించదు. అర్థమవుతుందా? నాన్న వాక్యం మీద వినండి. పిల్లల్ని పక్కన పెట్టాలి, వినాలి శ్రద్ధగా అందరూ కూడా. వాక్యం మాట్లాడుతున్నాడు, ఎవరు నవ్వుకుని హేళన చేయొద్దు. నేను జోక్ చేసినప్పుడు వాక్యం వరకే చేస్తాను, మిమ్మల్ని లేఖన వైపు నడిపించడం కొరకు. అండి, సేవకుడికి ఒక బాధ్యత ఉంటుంది, సంఘం అంతరినీ కూడా వాక్యం వినేలాగా చేయడం. ఎందుకు అని అంటే, విన్నటువంటి వాక్యాన్ని బట్టి నువ్వు ప్రభు బలలో పాలుపొంగులు పొందినప్పుడు అయోగ్యులుగా కాక యోగ్యులుగా ఉంటారు. అలా వదిలేసామనుకో అలాగే నార్మల్గానే మనం మామూలుగా ఏంటంటే అయోగ్యంగా తీసుకుంటాం. దానివల్ల ఏమవుతుందో తెలుసా? మనమే నష్టపోతాం. ఏదో అనుకుంటారు ఏంటి, క్రమశిక్షణ భక్తులందరికీ దేవుడు ఏమి నేర్పించాడు తెలుసా? క్రమశిక్షణ నేర్పించాడు భక్తులందరికీ కూడా. మరి ఆ భక్తుడు ఇప్పుడు ఏం చేయాలి? సంఘాలకి క్రమం నేర్పించాలా? క్రమం లేకుండా నేర్పించాలా? క్రమం. ఎందుకంటే వాళ్ళు క్రమంలో నడిచారు కాబట్టి వాళ్ళకి కూడా దేవుడు ఆ భక్తుల ద్వారా క్రమాన్ని నేర్పిస్తాడు. దానివల్ల ఏంటంటే దేవుని వలన మనం పొందుకోవాల్సినవి ఏవైనా ఆశీర్వాదాలు, నెమ్మది, ఇక్కడ సుఖం, సమాధానం, ప్రశాంతత ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. వాటి ఆ క్రమంలో దేవుడు పెడతాడు. అందుకే అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈనాడు సంఘాలకి ఏంటి క్రమము కలిగినటువంటి వ్యక్తులు అవసరం లేదు అని అనుకుంటున్నారు ఎక్కువ మంది. ఈరోజు అవసరం లేదు. ఎందుకంటే మేము ఎలాగున్నా పర్వాలేదు, మమ్మల్ని అలాగే వదిలేసేయాలి అని అనుకున్నారు. దానివల్ల నష్టపోతారు లేదా? ఒక మాట చెప్తున్నాను, మన పిల్లలు ఉన్నారు, స్కూల్లో వేస్తున్నాం, డబ్బులు కడుతున్నాం ఫీజులు, వాళ్ళకి అక్షరం మొక్క లేదు, ఒక డిసిప్లిన్ లేదు, ఒక క్రమం లేదు, ఏం లేదు. స్కూల్లో వేసిన తర్వాత వాళ్ళు ఇంకా వరస్ట్గా ఉన్నారు. అయినా నువ్వు ఫీజులు కడితే అలాగే ఉంచుతావా, లేకపోతే ఏమన్నా మాట్లాడతావా స్కూల్లో? చెప్పండి నాకు అందరు కూడా. అయ్యా నేను డబ్బులు కడుతున్నాను, ఒక అక్షరముక్క రాలేదు, ఇంత కాలం అయింది, ఏంటి అసలు లోపల మీరు ఏమైనా నేర్పుతున్నారు? అసలు ఒక భయం లేదు, భక్తి లేదు, ఎంత వరస్ట్గా ఉన్నారు. స్కూల్లో వేసిన తర్వాత కూడా ఎంత ఎలాగున్నారు ఏంటంటే నన్ను అడుగుతారు లేదా స్కూల్లో? అంటే మనం కష్టపడి సంపాదించి, అంటే బిడ్డల పోషణ కొరకు వాళ్ళు కష్టపడి ప్రయాసపడి అన్నన్ని ఫీజులు కడుతున్నప్పుడు వాళ్ళు మంచిగా ప్రయోజకులుగా ఉండాలనే కదా. ఇగో తెలంగాణలో వింటున్నారా, 2 10th క్లాస్ పిల్లలు, ఎవరో ఒక రెడ్డి అమ్మాయి, టీచర్ గారి పేరు ఏంటమ్మా, 27 కత్తిపోట్లు కస పొడి చంపేసే టీచర్ గారిని. ఎంత దారుణం జరుగుతుందండి. అంటే 10th క్లాస్ వయసులోనే వాళ్ళు డ్రగ్స్కి, మత్తు మందులకి, జులాయికి, వేషధారణకి వాళ్ళు అలవాటు పడిపోయారండి. చూడండి, 27 కత్తిపోట్లు పొడిచేసారండి ప్రిన్సిపాల్ని, మేడం అని. ఏం అనిపించలేదు ఇలా చూస్తుంటే? అంటే లోకం ఎలాగుందో చూడండి, ఎంత భయంకరంగా ఉందో. ఈ భయంకరమైనటువంటి దినాలలో దేవుడి కృప, దేవుని తోడు మనకు లేకపోతే మనం ఎవరం బ్రతకలో లైట్ తీసుకోవద్దు దయచేసి. నువ్వే నీ కుటుంబానికి నాయకుడు కావచ్చు, నాయకురాలు కావచ్చు, నువ్వే బాస్ కావచ్చు, కానీ నీకు బాసు దేవుడు కాకపోతే నష్టపోతావు ఎవరైనా సరే. గుర్తుపెట్టుకోండి, నువ్వు బాస్ కావచ్చు, నీకు బాసు దేవుడు కావాలి. భయంకరమైన దినాలన్నీ కూడా అన్నాయి. 10th క్లాస్ పిల్లల్ని టీచర్ ఏం చేసిందండి?
మీ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తున్నారు, మీరు ఇలాగ ఉండడం పద్ధతి కాదు, మీరు క్రమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మీరు భవిష్యత్తు ఉంది నాన్న, చెడిపోకూడదు, మీరు పాడైపోకూడదు అని మంచి చెప్పి అన్ని చెప్పినందుకు వీళ్ళు టార్గెట్ చేసి ఏం చేశారంటే, మేడం స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంది కదా, గోడ దూకి ఒకడు లోపల, ఒకడేం మొత్తానికి రూమ్ లోకి ఎంటర్ అయిపోయి కిచెన్ రూమ్ లో, మేడం గారు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బెడ్రూమ్ లోకి వెళ్ళేసరికి వెనక నుంచి వెళ్ళి మొత్తం కట్తో కసకస పొడిసి అక్కడికక్కడే కొప్పుకొని చచ్చిపోయింది. ఇది ఆల్చల్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, క్రైస్తవము కూడా ఏమనుకుంటున్నారు తెలుసా సోదరులారా? ఒకటే, ఒకవేళ పొరపాటున రక్షణ పొందేస్తే, ఒకవేళ ఇతరుల కొరకు రక్షణ పొందేస్తే నేను చెప్తున్నాను, వెనక్కి వెళ్ళిపోనండి. మీరేనే కాదు, లోకంలో అందరి క్రైస్తవులు కూడా దేవుని చేత నేను నడపాలి, దేవుని చేత నడిపించబడినటువంటి సేవకుడు కావాలి. ఎందుకంటే నన్ను దిద్దేవాడు కావాలని కోరుకోవాలి సంఘాలు. నాకు చెప్పకూడదు నేను ఎలాగున్నా నన్ను వదిలేసేయాలి, నేను ఏం చేసినా నన్ను ఏమనకూడదు, నాకు నచ్చినట్లుగా ఉండాలి. అలాగా సేవకులు అలాగ ఉండాలని మనం కోరుకోకూడదు. అసలు మనం నష్టపోతాం ఏమండి. ఎందుకంటే దేవుడు మనల్ని నిత్యజీవంలోనికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పినా, అంతరిక్షంలో ఒకవేళ ఎవరికైనా చందమామ దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది ఎవరికైనా? చందమామ దగ్గరికి లేదా? అయ్యయ్యో, చందమామ దగ్గరికి వెళ్ళడం అవదా? ఇంపాసిబుల్లా? సాధ్యం కాదా? వెళ్ళలేదా? 1961 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, క్రీస్తు భక్తుడు, మొట్టమొదటిగా చంద్రుడి మీద అడుగు పెట్టాడు. చంద్రమండలం మీద వెళ్ళొచ్చు ఇప్పుడు. అలాగే మన భారతీయులు ఈ మధ్యకాలంలో ఎవరు వ్యోగామిలో ఏ చావ్లా? కల్పనా చావ్లా. కల్పనా చావ్లానా? కల్పనా చావ్లా 2004 అనుకుంటాను చనిపోయింది. ఆవిడే ల్యాండ్ అయ్యి ఆకాశం నుండి తిరిగి వచ్చేస్తున్నప్పుడు భూమి మీద ఇంకొక 5 నిమిషాల్లో భూమి మీదకి వచ్చే సమయంలో బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోయింది, పేలిపోయి. ఇప్పుడు రీసెంట్ గా ఎవరల్లు? కల్పనా చావ్లా కాదు, చావ్లే గాని అమ్మా 6 నెలలు అంతా అమెరికాలోనే ఉండిపోవాలి, అక్కడ వెంటనే రాకూడదని మొత్తం అంతా షిప్ మీద ల్యాండ్ అవ్వడానికి ప్రయోగాలు చేశారు కదా, గుర్తులేదా పేరు? కల్పనా చావ్లా కదా, కల్పనా చావ్లా చనిపోయింది అప్పుడు. ఏదో పేరు ఏదో చావ్లా స్త్రీ, మొన్న ఇంటర్వ్యూలను కూడా వచ్చినాయి కదా. చంద్రుల్లో కొంతకాలం ఉండిపోయింది, అక్కడ బయటికి రావడానికి అవకాశం లేదు. చాలా కోట్లు ఖర్చు పెట్టి శాస్త్రవేత్తలు ఆమెను భూమి మీదకి తీసుకొని వచ్చారు. అంటే చంద్రుడి మీద వెళ్ళడానికి ఈ బట్టలు వేసుకుని నార్మల్గా ఇలాగ వెళ్ళిపోవడానికి అవుతుంది అక్కడ? ఇలా అవ్వదు. అక్కడికి వెళ్ళడానికి దానికి వేరే ప్రాసెస్ ఉంది, అవునా? అలాగే పరలోక రాజ్యానికి కూడా వెళ్ళడానికి ఇలా చూడండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఎలాగైతే మనం బ్రతుకుతున్నాం అలాగే వెళ్ళిపోవడం సాధ్యమో కాదండి, కాదు. హైదరాబాద్లో చాలా మందిని మధ్య నకిలీ డాక్టర్ని అరెస్ట్ చేశారు. 10th కూడా పాస్ అవ్వలేదంట. వాళ్ళు దొంగ లైసెన్స్లు పెట్టుకుని వాళ్ళు ట్రీట్మెంట్ చేసేస్తున్నారు మొత్తం. ఇంకొకరి పేరు మీద లైసెన్స్ తీసుకుని అలాగేలాగ వాళ్ళ సర్టిఫికెట్లు మార్చేస్తున్నారు. ఇప్పుడు దొంగ పాస్పోర్ట్లు, దొంగ రకాలు పెట్టేసుకుని చలమని అయిపోతున్నారు. అలాగే అంటే భూమి మీద చూడండి, ఈ భూమి మీద ఎన్ని రకాల వేషాలు వేసినా, ఎన్ని రకాలుగా బతుకున్నంత వరకు చలమని అయిపోతారు. అంతే కదమ్మా, చలమని అయిపోతారు. అలాగే క్రైస్తవులైనా ఎవరైనా సరే, మరి తర్వాత మనం అందరము దేవుడి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళకూడదా? ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయనకి మనం ఎవరో తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. అప్పుడు మరి మనం ఎలా రాణిస్తాడు ఆయన అక్కడ? అండ్ ఇప్పుడు ఎలాగే వెళ్ళిపోయి నేను అంతరిక్షంలోకి వెళ్ళాలండి, ఇలాగే తీసుకెళ్ళిపోయి ఇదే డ్రెస్తో వచ్చేద్దానంటే అవుతుందా? అంటే చూడండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అంతరిక్ష ప్రయాణికులు, వ్యోగామిలు అంటారు వాళ్ళని. వాళ్ళు ఎలాగ వెళ్తారో, ఈ పెట్టుకుని ఆక్సిజన్ మొత్తం అంతా పెట్టుకుని ఎలాగ వెళ్తారో చూడండి అవన్నీ కూడా. అలాగే నిత్య జీవానికి వెళ్ళడం వరకు కూడా మనం చిన్నవసలో చెప్పాను, మారు మనసు, పశ్చాత్తాపం అనేది అవసరం అని. హల్లెలూయా. కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాల్లో నిన్ను మాట మీద కానీ దేని మీద కానీ నిలకడ లేనటువంటి వ్యక్తిగా చేసేస్తాడు వాడు. అలా చేసేసిన తర్వాత ఇంట్లో ఒకవేళ నువ్వు భర్తవనుకో, నీ భార్య పిల్లలు కూడా నేను పట్టించుకోరు. ఈ రోజు ఏదో తప్పని పరిస్థితుల్లో భర్తవు, భార్యవు, పిల్లలు, తల్లిదండ్రులని అలా ఉంటారు. కానీ కొంతకాలం తర్వాత అలాగే ఏం ఉండదు. ఎవరికి వాళ్ళకి సంబంధం లేనట్టు అయిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? ఈ నిలకడలేనటువంటి స్థితిని చేసేసి నేను అలా బంధించేసి ఏం చేస్తాడంటే నీ కుటుంబం చేజీవితులారా పాడైపోవడానికి నిన్ను వాడుకుంటాడు సాతానుడు. నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇతరులు ఎవరు కూడా దేవుని గొప్పతనాన్ని కానీ లేక దేవుణ్ణి బట్టి దేవుని దగ్గరికి రావాలని కానీ వారికి సత్యన కళ్ళలో కూడా అనిపించదు.
ఎందుకు అంటే నిలకడ లేనటువంటి స్థితిని బట్టి. కనుక యోబు కోసం దేవుడు సాతానుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యోబు ఎంత భక్తుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఎంత చెడుతనాన్ని అసహించుకున్నాడో, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడో, ఎంత యథార్థవంతుడో చెప్తూ, అవి కోట్ చేస్తూ, అవి మెన్షన్ చేస్తూ చివరి భాగంలో ఏమన్నాడంటే నిష్కారణముగా, అది మన మూల వాక్యం. యోబు గ్రంథం 2:3 చివరి భాగం చదవండి ఈసారి. చూడండి, నిష్కారణముగా అంటే యోబు జీవితాన్ని పాడు చేయడానికి దేవుడి దగ్గరే పర్మిషన్ తీసుకున్నాడు వాడు. అంటే నిష్కారణంగా అతన్ని పాడు చేయడం సాతాను యొక్క కుట్ర, సాతాను యొక్క కుయుక్తి. మరి నీ పట్ల నా పట్ల ఏమైనా ఉంటదంటారా ఉండరంటారా చెప్పండి మీరు? 100%. మరి ఎప్పుడు గుర్తిస్తాం దాన్ని మనం? ఈరోజు చెప్తున్నాను, సాతానుడు మనుషులని ప్రేరేపిస్తూ ఉన్నాడు, రెచ్చగొడుతూ ఉన్నాడు. ప్రభు లేఖనం ఏం చెప్పింది తెలుసా? దేవుని కొరకు నువ్వు తగ్గించుకోవాల్సిన రీతిగా తగ్గించుకుంటే ఒక రోజు నువ్వు హెచ్చింపబడతావు. హల్లెలూయా. అందరికీ ఉంటుందండి, ఉండదా? ఎంత చేతకానుడైనా నోరెత్తి మాట్లాడతాడా లేదా? మాట్లాడతాడు. కానీ దేవుని పిల్లలం కదా, నోరు ఉంది కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి మన నోటితో ఎలా పడితే అలా మాట్లాడేయడం, మనకు నచ్చిన నిర్ణయాలు తీసేసుకోవడం, నచ్చినట్లుగా ప్రవర్తించడం, ఇది చెల్లదు దేవునికి, ఇది చెల్లదు అసలు. అర్థమవుతుందండి? కాబట్టి నిష్కారణంగా యోబు జీవితాన్ని నాశనం చేయడం వరకు దేవుడి దగ్గరే పర్మిషన్ తీసుకున్నాడు. అయినా యోబు జీవితాన్ని దేవుడు కూడా పెట్టేశాడు అలాగా. ఎంత నలగొట్టి ఎంత చేసినా యోబు ఏం చేశాడంట? నిలకడగానే ఉన్నాడట. అందుకని క్రైస్తవ జీవితం ఎలాంటిదట? నిలకడ కలిగిన క్రైస్తవ జీవితం. ఇప్పుడు మన జీవితంలో నిలకడే లేకపోతే, ఏ విషయంలో నిలకడ లేకపోతే దేవుడు మెచ్చుకోడండి. నేను చెప్తున్నా, నీ భూమి మీద నువ్వు అందరినీ సంతోషపెట్టి, అందరినీ ప్రేమించి ఆయన ఒక్కడిని సంతోష పెట్టకపోతే మన జీవితం వ్యర్థం అవ్వదప్పుడు? చెప్పండి, అర్థమవుతుంది లేదా? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నరకానికి వెళ్ళిపోయే వ్యక్తిని నరకం నుండి కాపాడగలవా మనం? మన చేతిలో ఉంది ఆ శక్తి? మనం చెప్తాం అంతేగాని వాళ్ళని అందులోంచి పట్టుకొని ఎలా తీసేసి పెట్టే శక్తి మనకెవరికి లేదు. అది దేవుడు ఒక్కడే చేయగలడు. మరి ఆ చేయగలిగినటువంటి దేవునికి మనము సంతోషం కలిగించాలా, దుఃఖం కలిగించాలా? మరి ఆలోచన చేయండి, మరి ఏం కలిగిస్తున్నాం మనం? అందుకనే హైందవ శాస్త్రంలో భక్తి నేర్చుకోవడానికి బోర్డు సంగతులు ఉన్నాయి. వాళ్ళని ఊరికి ఎలా పడతాలా మాట్లాడి విమర్శించి మీ అయ్యి చూడవో చెయ్యవో ఈ మాట్లాడకుండా అనవసరంగా డైరెక్ట్ అవన్నీ కూడా చెత్తదంతా కూడా బోర్డు భక్తి ఉంది. చూడండి, మనం అందరం హైందవ పూజలు చేసేటప్పుడు పూజ గదికి ఏం తీసుకెళ్లే వాళ్ళం? ఫ్రూట్స్, అవునా? పళ్ళు తీసుకెళ్లి పెడతాం అక్కడ. తర్వాత కొబ్బరికాయ, కొన్ని పువ్వులు కదా, చెట్ల పువ్వులు కొన్ని తీసుకెళ్లి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఏవైతే అవి ఉన్నాయో మొత్తం అన్ని తీసుకెళ్లి అక్కడ దేవుడి దగ్గర అర్పించి దండం పెట్టుకుంటాం. ఏంటి దాని అర్థం? భగవంతుడా, నేను కూడా ఈ ఫ్రూట్ లాగా నేను కూడా నీకు మారిపోవాలి ప్రభువా, నైవేద్యం నేనే అయిపోవాలి మాట. హైందవ శాస్త్రంలో దేవుడికి మొక్కుబడి చేసుకుని అర్పిస్తే, క్రైస్తవ జీవితంలో నీవే దేవునికి మొక్కుబడి చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇది క్రైస్తవ జీవితం అంటే. నిన్ను నీవే అప్పగించుకోవాలి. ఆ పాట ఉంది, ఒక పాట, కొంచెం అది కొంచెం పెంచండి. హల్లెలూయా. నా నుండి కోరేదే నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా నుండి కోరేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రులను ప్రభువా నశించి పోనీనయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేనేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే.
విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీవే చేస్తా, ఏ దారి అయినా ప్రభువా నీవంటే నడుచుతా. ఉనికి ఉన్నంత వరకు నీవే జీవితా, ఏ దారి అయినా ప్రభువా నీవంటే నడుచుతా. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుట్టాని నీవే. విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, జీవిత చుట్టాని నీవే. హల్లెలూయా. ఎవరు అనుకున్నారు ఈ పాట? దైవజనులు రాజ్బాబాయి గారిది. ఏమంటున్నాడు తెలుసా ఆయన? ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా. అంటే ఈ భూమి మీద నా ఉనికి ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు ఎవరితో జీవిస్తాడట? నీతోనే జీవిస్తా. ఏ దారి అయినా ప్రభువా నీతోనే నడిచొస్తా. నిజమేనా? ఈరోజు సంఘాల్లో పాటలు వెళ్ళిపోతున్నారు, కానీ నేను అంటున్నాను పాడండి, పాడొద్దు అనట్లేదు, కానీ పాడుతున్న నీవు ఆ దారిలోకి రమ్మని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నాను. ఇక్కడున్న మిమ్మలను, అలాగే మాటలు వింటున్న క్రైస్తవులు, అన్ని సంఘాలలో పాటలు పాడుతున్న సింగర్స్ తో సహా, పాటలు పాడేటువంటి సింగర్స్ లాగా ఆ మార్గంలో నడిస్తే మీ పాదాలకి శతకోటి వందనాలు. నడుస్తూనే పాటలో పాడేస్తున్నారు ఈజీగా. నిజంగా చెప్పండి, ఆయన దారిలో చెప్పగలం ఈరోజు ప్రార్థనలు, యేసయ్యా నీ దారిలో నేను నడుస్తానయ్యా చెప్పగలం అందరూ కూడా. ఏంటి, చాలా సంఘాలలో దైవజనులు ఒక కథ చెప్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి, అంటే నేను క్రైస్తవ జిత్రాలు పెట్టిన కథ వింటున్నాను. చాలా మంది మీకు తెలిసే ఉంటుంది. ఏంటి అంటే కథ, ఒక సముద్ర మార్గమున ఆ వాటర్ వెళ్ళి తడుస్తూ ఉంటది కదా, సముద్ర మార్గంలో వాటర్ తడుస్తూ ఆ నేలని తడుపుతుంది కదా, అటువంటి చెమ్మ నీటిలో, ఆ ఇసుక చెమ్మ నీటిలో నడుస్తూ ఉంటే ఒక పెద్ద అడుగు, ఒక చిన్న అడుగు కనబడిందంట. వింటున్నారా సోదరులారా? ఆ భక్తుడు, ఆ భక్తురాలు దేవుణ్ణి అడుగుతున్నారట, ఈ పెద్ద అడుగు ఎవరిది అని. నాది అన్నాడట యేసయ్య. ఈ చిన్నడికి ఏది అని అంటే ఎవరిదేనంటే నీది అన్నాడట దేవుడు. కొంత క్షమయం అయిన తర్వాత పెద్ద అడుగు ఒకటే ఉందంట, చిన్న అడుగు లేదట. ఆ భక్తుడు భక్తురాలు ఏడుస్తూ ఉన్నారట, అయ్యో నా అడుగు లేదు ఇక్కడ, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు అని చాలా ఏడుస్తున్నారట. అప్పుడు అన్నాడట ప్రభు, నా కుమారుడా, నా కుమార్తె ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీ అడుగు ఒకటే ఉందని, నా అడుగు లేదు, పెద్ద అడుగు నీదన్నావు, చిన్న అడుగు నాదన్నావు కదా, ఇప్పుడు నా అడుగు లేదు, నీ అడుగు ఒకటే ఉంది అంటే నన్ను వదిలేశాడు యేసయ్యా అని ఏడుస్తున్నాడంట. ఎవరు చెప్పారు? నా కుమారుడా, కుమార్తె, నువ్వు ఇప్పుడు ఈ దారిలో నడవలేవని నా సంకలు ఎత్తుకున్నాను అన్నాడట. ఈ మాటలు విన్నప్పుడు ఏడుస్తాను నేను. ఇంకా వాళ్ళు మాట అన్నారు, ఇల్లు మాట, జీవితం అంతా ఏడుస్తూనే కూర్చోండి. ఇంకా వాళ్ళు అన్న వాటికి, వీళ్ళన్న వాటికి ఇంకా రెవెన్యూ తీర్చుకుంటూనే బ్రతకండి. ఇంకెందుకు క్రైస్తవం బ్రతుకది? యేసయ్య కొరకు ఏడవాలండి. నిజమైన ఏడుపు భూమి మీద యేసయ్య కొరకు రావాలి నీ జీవితంలో అన్న. యేసయ్య కొరకు రావాలి, అంతేగాని వాళ్ళు అన్న మాటలు, వీళ్ళు అన్న మాటలు అన్ని గుర్తుపెట్టుకుండి ఏడుస్తూ కూర్చుంటే నేను చెప్తున్నాను, మనం ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మిగిలిపోతామాట. ఇలా ఉండొద్దు అసలు. హల్లెలూయా. యేసయ్య కొరకు ఏడవాలి. అయ్యో అయ్యో గుండెలు పాదుకుని ఏడవాలి మాట. నేను నడవలేకపోతున్నాను యేసయ్యా నన్ను నడిపించండి. అది ఏ దారైనా నడవాలి. పాటలోనే కాదు, బ్రతుకులో చూపించారు. శద్రకు, మేషకు, అబేద్నెగోలుగా యేసయ్య కొరకు అగ్నిగుండం అడ్డొచ్చింది, దూకెలే, సింహాల బోన్లో దూకెలే దానియేలు. కానీ రోజు అంతా మనకు సేఫ్గా ఉండాలన్నమాట, అంతా మనకు నచ్చినట్లే. క్రైస్తవ జీవితంలో నిలకడగా ఉండాలంటే సోదరులారా ఏం చేశారు ఇలా చూడండి. మొట్టమొదటిగా దేవుని దాసుడికి నీ బ్రతుకుని అప్పగించుకోవాలి. నువ్వు అతి తెలుగు ఉపయోగించకండి. ఈ సొంత బొరకైన వాడితే ఎందుకు పనికిరా, ముందున్న దినాలు అసలు అర్థమవుతుందా? ఎందుకంటే ఒక భక్తుడికి నిన్ను నీవు అప్పగించుకుంటే దేవునికి అప్పగించుకున్నట్టు అది. హల్లెలూయా. అప్పుడు నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటది. అప్పటి వరకు నీకు గురి గమ్యం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న ముక్కుసూటి మాట ఏంటంటే, అండి మీకు ఏదనిపిస్తే అది చేసుకుని వెళ్ళిపోవడం, మీకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం, మీకు నచ్చినట్లుగా ఉండడం, ఇది క్రైస్తవ జీవితమో
కానే కాదు, కానే కాదు, కానే కాదు. దేవుడు కోరుకునేది ఏంటంటే మీ జీవితాలను దైవజనుడికి అప్పగించుకోవాలి. అది దేవునికి అప్పగించుకున్నట్లుగా దేవుని చేతిలో ఉండాలి, దైవజన్ చేతిలో ఉండాలి. అప్పుడు ఒక నిర్ణయాన్ని నిన్నుకు చెలవేయాలి. అప్పుడు తీసుకోవాలా లేదా, చెయ్యాలా లేదా, వెళ్ళాలా వద్దా అనేది ఆయన ఆధారపడి ఉంటుంది. మేము అలా కాదండి, మేము చెప్తున్నాం. మేము ఎలా జరిగింది తెలుసా? దీర్ఘకాల వ్యాధితో, భయంకర అనారోగ్యంతో మెడిసిన్స్కి వెళ్ళాలి అయినా సరే మీరు ఆలోచన చేయండి. మరి అందుకే దేవుడు ప్రత్యేకంగా పెట్టాడు. హాస్పిటల్కి వెళ్ళాలైనా సరే దైవజనుడు పర్మిషన్ లేకుండా ఎప్పుడు వెళ్ళలే తెలుసా? అది మధ్యలో మెడిసిన్ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ మొదటి నుంచి వాడాలన్నమాట. ఇటువంటి క్రిటికల్ పొజిషన్లను కూడా అంత అప్పగించుకున్నానండి. ఒక భయం క్రియేట్ చేసుకోవాలి నీవే. దైవజన్ అంటే లెక్కలేదు, ఎవరికి వాళ్ళ ఊపుకోవడం, ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం, ఎవరికి వాళ్ళు మాట్లాడి అంటే దేవుడు తన సంఘాన్ని గౌరవ మర్యాద. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇప్పుడు సమాజంలో ఉన్నాం, మనం గౌరవ మర్యాదలుగా ఉండాలనుకుంటా, లేకపోతే అందరూ వచ్చి మళ్ళీ అవమానాలు అనుకుంటామా? గౌరవ మర్యాదగా ఉండాలని కోరుకుంటాం లేదా? మరి దేవుడు కూడా తన పిల్లలైనటువంటి మనల్ని గౌరవంగా ఉండాలనుకోడా? ఉండాలి. మనం అసలైన పునాది అనేది లేకపోతే ఎన్ని మాటలు వింటున్నా, ఎన్ని చేసినా కానీ దుర్వినియోగ పాలైపోతాయి. అర్థమవుతుందా? నీ జీవితాన్ని గురించి నీకు అనిపించింది నీకు అంతే చేసుకోవడం. చాలా మంది స్వభావాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ సొంత నిర్ణయాలు అన్నీ అయిపోతాయి. వేసేవరకు ప్రార్థన చేయండి, దేనికమ్మా, ఏమీ లేదు చేద్దాం అంతే. చెత్త అదంతా కూడా చెప్తున్నాను. అటువంటి స్వభావం ఎవరికన్నా మార్చుకోండి దయచేసి. నువ్వు అనుకున్నట్లుగా చేసేది భక్తి కాదు అసలు. ఏదైనా ఒక ఆలోచన వచ్చిందా, చేయి ప్రార్థన. వినాలందరూ శ్రద్ధగా. ఏదైనా ఒక ఆలోచన నీకు వచ్చిందా, వ్యాపారము, ఉద్యోగం, ఇంకోటి లేకపోతే ఏదైనా సరే అనిపించినప్పుడు నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే మోకరించి ప్రార్థనలో ప్రభువా అని ఆయన వైపు చూడడం. అది మొదటి సంగతి. అది చూసినటువంటి తర్వాత దాని గురించి ఎటువంటి స్పష్టత, ఎటువంటి ఆలోచన నీకు రాకపోతే ఏం చేయాలి తెలుసా? దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇది నా ముందున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా అని దేవుడి దగ్గర గడిపి దైవజనుడి దగ్గర రావాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి నీతి ఉత్తమం. అంతేగాని అందుకంటున్నాను, గందరగోళంగా అస్తగస్తంగా ఎందుకుంటారో తెలుసా? వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికే వాళ్ళు ఎవరికి ప్రయోజనకరంగా వాళ్ళు ఎప్పటికీ ఉండలేరు అంతే. ఇది బైబిల్ చెప్తున్న సత్యం అన్నమాట. అర్థమవుతుందా? హల్లెలూయా. అంతేగాని ఇంకా మనల్ని గురించి అంటే మరి మనకు దేవుడు లేడే అండి మనకే? మరి ఆయన ఏమనుకుంటున్నాడు? నువ్వు అనుకున్నది ఓకే, మరి ఆయన అనుకున్నది తెలుసుకోలేదా? తెలుసుకో. ఒకరు ప్రార్థన చేయించుకున్నారంటే నార్మల్గా దైవజన్ దగ్గర మగ పిల్లడు పుట్టాలని చెప్పేసి ప్రార్థన చేసాడట. ఆడపిల్ల పుట్టినందుకు సంఘం మానేసి, దేవునికి స్తోత్రం. ఇలాంటి వాళ్ళు ఉంటారు సంఘాలలో. వీళ్ళు ఏం చేయలేండి, కట్టేసి ఏమాకది దొరదకుండా మాట చెప్తున్నాను, ప్రార్థన చేస్తాం అంతే కదమ్మా. అందుకని ఎవరు పుట్టాలి వాళ్ళ చేతిలో. ఒక మూర్ఖుడు ఆడపిల్ల పుట్టింది మగపిల్లడు పుట్టలేదని భార్య వదిలేశాడు. ఆవిడ చేతులు ఉంటుందా? అసలు మగపిల్లడు పుట్టడానికి పురుషుడిలో నుంచే XY అనేటువంటి శుక్రకణాలు ఉంటాయి అన్నమాట. అవి మగవాళ్ళలోంచి రిలీజ్ అవ్వాలి. బోర్డు సైన్స్ ఉంది దాని వెనకాల. వీడిది తప్పు ఫస్ట్ ఆడపిల్లని నిందించడం మొదలెడతారన్నమాట. అటువంటి రీతిగా మన సంఘాలలో ఎవరు కూడా ఉండద్దు. దేవుడు ఎవరిని ఇచ్చినా దేవా నీకు స్తోత్రం, ఆమె. అంతే తప్పగా నేను అనుకున్నది రాలేదు, ఇది నేను అనుకున్న ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే, ఉద్యోగం, వ్యాపారము, చదువు, ఇంకోటి ఏదైనా సరే, నువ్వు అనుకున్నది జరగకపోతే దేవుడు అనుకున్నది జరుగుతుంది. అందుకు చింతపడకూడదు, అందుకు మనం సనుక్కోకూడదు. నువ్వు అనుకున్నది జరగలేదని చెప్పేసి వాళ్ళ మీద ఏమే బుర్ర జల్లి రకరకాలు చేసుకోవద్దు. దేవుడు అనుకున్నది జరగ. అందుకే ఇప్పుడు నేను పాడిన పాట ఏంటి? నా నుండి కోరేది ఏదో నీవే నాకు అనుగ్రహించు, నరమాత్రుడు ఉన్నావు ప్రభువా, నశించి పోనీకయ్యా. ఎంత అద్భుతమైన. అందుకంటే వాళ్ళు ఆత్మాభిషేకము చేత ప్రభుత్వంలో నడిచారు కాబట్టి వాళ్ళు పాటలైనా వాళ్ళు మాటలైనా ప్రజలకు ఆత్మాభిషేకం కలిగించలేక వాడుకున్నాడు దేవుడు. ఇప్పుడు తలాతాకలేకుండా సినిమా పాట, క్రైస్తవ పాట తెలియదు, మొత్తం డిషు అంటున్నాడు కోళ్ళనే. ఆడేమో డడ్డ వాయి చేస్తాడు, ఈడేమో తోకోసం మేకలాగా ఆ చెప్పులు షూ ఉంటాయన్నమాట. పిల్లలకి కొంతమంది సింగిల్ చూస్తాను, నాకు అందుకే ఇష్టం ఉండదు తీసుకురావడానికి కొంతమంది క్యాండిడేట్లని. ఒక స్టేజ్ ఎక్కుతున్నాం అంటే అక్కడ అది దేవుని పేరిట కూడుకునే స్థలం కాబట్టి వాడు ఎంత పోటుగాడైనా వాడు చెప్పులు తీసి రావాలి. అక్కడ చెప్పులు దిక్కన ఈ బడాయిగాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ మామూలు బడాయిగాళ్ళు కాదు, చెప్పులతో ఎక్కేసి వాయించేస్తారన్నమాట. వీళ్ళు చెత్తగాళ్ళు నా దృష్టికి. ఏమండి, మీరు పిలిచేటప్పుడు ఎవరైనా సరే అటువంటి వాళ్ళు పిలిచేటప్పుడు మీ కోటాల కాడ, సభల కాడ, దేని కాడ పిలిచేటప్పుడు సోదరులారా మాకు ఒక నియమం క్రమం ఉంది,
నీ చెప్పులు తీసే స్టేజ్ ఎక్కవలను, లేకపోతే నువ్వు మైకు ముట్టవలదు. దిస్ ఈజ్ మై ఆర్డర్ అని చెప్పాలి. అర్థమవుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్ని సేవకుడే చెప్పేలాగా ఉండకూడదు. సేవకుడు చెప్పకుండానే మీరు కొన్ని సంగతులు ఇతరులకు చెప్పేలాగా ఉండాలన్నమాట. దేవుడు చెప్పేది దేవుడు చెప్తాడు, సేవకుడు చెప్పేది సేవకుడు చెప్పాలి, సంఘము చెప్పేది. ఇలా చెప్తే ఎంత ఈజీ అవుతుంది పని. అంతా ఒకడే చేయాలంటే ఎవడైనా సరే ఆరోగ్యం బాగోపోతే ఏమని బాగుంటాయా? అర్థమవుతుందా? నిలకడ కలిగినటువంటి క్రైస్తవ జీవితం ఉండాలి. చెప్పండి, మన జీవితంలో నిలకడ అనేది ఉందా లేదా? అంటే నీ జీవిత దినాల్లో నీ దినచర్యని జ్ఞాపకం చేసుకో. అసలు ఏ విషయంలో నీకు నిలకడ ఉందా? మొట్టమొదటిగా ఒకవేళ లేకపోతే ఎందుకు లేదు నిలకడ నీ జీవితానికి? అంటే నిలకడ లేకుండా నువ్వు క్రీస్తులో ఎలా జీవించగలుగుతావు? సాధ్యమో కాదు కాదు కాదు. అందుకే సాతాను యొక్క ప్లాన్ ఏంటంటే ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా కానీ నిలకడ లేని వ్యక్తులుగా చేసేస్తే అటు దేవుడు మెచ్చుకోవడం, అటు లోకంలో కూడా క్రీస్తును చూడాలనుకున్న వారు కూడా చూడలేరు. అంటే నీ వల్ల దుష్టుడికి ఎటువంటి నష్టమో కలగదు. ఇన్ని ప్లాన్లతోటి మనల్ని అస్తవ్యస్తముగా, గందరగోళంగా, తలా తోక లేకుండా అనేక రకాలమైనటువంటి ఆలోచనలతో పెట్టేసుకుని మనల్ని గందరగోళం నడిపించేస్తున్నాడు. దానివల్ల మనమే నష్టపోతాం. అందుకు దేవుడు ఈ మూలవాక్యం ద్వారా యోబు తన జీవితంలో ఇన్ని శ్రమలు కలుగుతూ ఉన్నా సరే ఏదైనా నిలకడ తప్పాడా? యథార్థతను పోగొట్టుకున్నాడా? భార్య అంటుంది స్వయంగా వచ్చి, ఇంకా నీ యథార్థతను వదలవా? నీ దేవుని దూషించి వదిలేశాడు యథార్థతనే. అంటే అట్టి స్థితి కలిగిన యోబుకి తన యథార్థతలో కూడా ఎలా ఉన్నాడో నిలకడగానే ఉన్నాడు. నీతిలోను కూడా నిలకడగానే ఉన్నాడు. దేవుని యందు భయభక్తుల్లోను కూడా నిలకడగానే ఉన్నాడు. చెడుతనాన్ని అసహించుకోవడంలో కూడా నిలకడగానే ఉన్నాడు. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు కోరుకునేది నిలకడ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటే నా ద్వారా దేవుడు సంఘంలో, సమాజంలో అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. కుటుంబాలు దీవించబడతాయి. కుటుంబాలు గొప్ప ఉజ్జీవము చేత, ఆత్మాభిషేకం చేత నడిపించబడతాయి. లేదంటే ఎంతకాలం నువ్వు చర్చకొచ్చినా నీకు నచ్చినట్లుగానే నువ్వు నిర్ణయాలు తీసుకుని నీ జీవితం నీదేమంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు బ్రతుకుతారు కానీ దేవుడి ద్వారా ఎందుకు పనికిరారు అన్నమాట. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. ఒక నియమం ఉండాలి, దైవజనుడికి నీకు సహవాసం ఉండాలి, దేవునికి నీకు సహవాసం ఉండాలి. కాబట్టి ఎందుకంటే ఈ దీంట్ల వల్ల నీకు భయం కలుగుతుంది. ఏ ఆలోచన తీసుకోవాలంటే మంచిగా రైటో 10కి 10 సార్లు ఆలోచన చేసుకుని మనం తీసుకుంటాం. నేను చెప్తున్నాను, విమర్శ అనేది కాదు. సరే, కోట పెట్టుకోవాలనుకున్నాం, పెళ్ళే కొన్ని పెళ్ళిళ్ళు, క్రైస్తవ పెళ్ళిళ్ళు చూస్తాను నేను. క్రైస్తవ పెళ్ళి సోదరా, మీరు అసలు తావి ఇవ్వద్దు దయచేసి. నేను ఇక్కడికి వచ్చిన కానీ అవే చెప్తున్నాను. కొంతమంది బాధపడుతున్నారట, మరి అలా బాధపడకండి అసలు. ఎందుకంటే నేను నిద్రపోతుంటే వాక్యం చెప్పడం అనేది నేను చెప్పేస్తే నాకు నష్టమేమి ఉండదు. మీరు పాడైపోకూడదు, మీ ఆత్మలు కాయిస్తున్నాను కనుక నాకు ఒక బాధ్యత ఉండాలి. అందుకే అన్ని చూస్తూ ఉంటాను నేను. అందుకని మొత్తం మొండోని కథల్ని అని కాదు మాట. దేవుని ఎదుట గొప్ప భాగ్యం పొందుకోవాలనేది నా ఆశ, అంతే. అందుకు మించి ఏం కాదు. హల్లెలూయా. క్రైస్తవ పెళ్ళిలో కొన్ని పెళ్ళిళ్ళు చూస్తున్నాం. ఏం పేరు? ఆ కార్డు మీద ఏముంటది? వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. హల్లెలూయా. వివాహం అంటే అన్ని విషయాల్లో ఘనమైంది. ఓకే, అయిపోయిందా? పేరు అలాగే ఉంటుంది. టోటా పాస్టర్స్ వాళ్ళు వీళ్ళు బోల్డ్ అంగం అన్నీ ఉంటాయి. స్క్రీన్ వీళ్ళు అవుట్ షూటింగ్ కి వెళ్తారు, షూటింగ్ తీసుకుని గాల్లో ఎగిరినట్టు ఒకరినొకరు మొత్తం రకరకాలుగా ఉంటాయి కదా, షూటింగ్ అన్నీ ఉంటాయి. ఆ వెనకాల మ్యూజిక్ ఏమనుకుంటున్నారో సినిమా పాటలు ఎక్కడా. ఇంకా కొన్ని పెళ్ళిళ్ళు ఎలాంటివి అనుకున్నారో, పాస్టర్ గారు ఉన్నంతసేపు అస్సలు సినిమా పాటలు. ఓకేనా, ఎక్కిపోయి హైవే ఎక్కిపోరా. పాస్టర్ గారు అలా ప్రార్థన చేసి అలాగ కారుకి వెళ్ళిపోయిన వెంటనే మొత్తం కుమ్ముడే ఇక్కడ. మామూలు కుమ్ముడు కదా, ఇంకా మొత్తం అన్నీనే. ఇంకా క్రైస్తవ పెళ్ళిళ్ళు అంటే ఏం చేస్తున్నారు చూడండి. అంటే అందంగా జరగాలి, మంచిదే. ఎంజాయ్ ఉండాలి, మంచిదే. దేవుణ్ణే దుఃఖపెట్టడమా ఎంజాయ్ అంటే? చెప్పండి. దేవుడు మనల్ని సంతోషంగా ఉండాలనుకుంటాడా, ఉండకూడదు అనుకుంటాడా? ఇప్పుడు తల్లిదండ్రులమైన మనం మన పిల్లలు సంతోషంగా ఉండాలనుకుంటాం, ఉండకూడదు అనుకుంటామా? చెప్పాలి అందరూ. వాళ్ళు సంతోషంగా ఉండాలనే అనుకుంటాం. వాళ్ళు సంతోషంగా పెట్టడం కొరకు మనం ఏం చేస్తాం? వాళ్ళ మీద అప్పుడప్పుడు అట్లేస్తాం, తిరగక్కడే వేస్తాం. ఏమా వాళ్ళు ఏమడితే అది అన్ని చేద్దామా అంటే వాళ్ళు సంతోష పెట్టడానికే కానీ కొంత క్రమశిక్షణ పెడతాం. మంచి చెడేదో వాళ్ళకి చెప్తాము.
అది అంతా దేనికి? వాళ్ళ సంతోషం కొరకే, అవునా కదా? అందుకని వాళ్ళు సంతోషంగా ఉండడం కొరకు ఏది అడిగితే అది ఇచ్చేస్తామనుకో, చివరికి వాళ్ళకి సంతోషం పాడు చేసుకుంటారు, మనం కూడా ఏడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్రైస్తవ పిల్లలు కొన్ని చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో. పాస్టర్ గారు ఉన్నప్పుడు వేసం, లేనప్పుడు ఇంకో వేసం, అది కరెక్ట్ కాదు కదా. దేవుడు ఉంటున్నాడు కదండి. నేను చెప్తాను చాలా వరకు కొండ బదులు కొట్టినట్టు క్రైస్తవ పిల్లలు అన్ని సంబంధించినటువంటివి. అది తాళి అనే దగ్గర కూడా చాలా మంది క్రైస్తవులు ఎందుకు వద్దు అంటున్నారంటే, అది విగ్రహార్పితమైనది, అన్యాచారం. ఎందుకంటే పసుపు ఉంది కదా, ఇది రాయాలి, దానికి ఉత్తి కట్టించారు, పసుపుతాడే కట్టించాలి కాబట్టి అని మొత్తానికి వద్దని ఎంత పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. అది తప్పే. మరి అలాగైతే మరి లక్ష్మీదేవి అంటున్నారు కదమ్మా, డబ్బుల్ని లక్ష్మీదేవి అంటున్నారు, మరి ముట్టుకోవచ్చా? ఈ పెద్ద పాస్టర్లకి బుర్ర ఇంకా ఎలగలేదు అనుకుంటాను, మోకాల్లో ఉంది అనుకుంటాను గుజ్జు. లైవ్ లో కనపడితే మోకాలు పైకి ఎగిరి చేస్తాను, కుర్చీ మీద నిలబడి చెప్తాను, అంతేనా? అంటే పసుపు రాసునందుకు అన్ని ఆచారం అంట. మరి లక్ష్మీదేవి దానం ముట్టుకోవచ్చా? తీసుకొచ్చా? తలకాయలు ఎక్కడ ఉన్నాయో, కట్నం తీసుకొచ్చా? మరి ఇంత పరిస్థితులు మాట. అంటే నేను చెప్తున్నాను చూడండి, తన సాటిస్ఫాక్షన్ కోసం దేవుణ్ణి దుఃఖపెడుతున్నదండి. చెప్పండి ఒక మాట, మన జీవితాల్లో దేవుణ్ణి దుఃఖపెడుతూ చేసేటువంటి భక్తి నీకేమన్నా ఆశీర్వాదం ఉంటుందా సోదరులారా? ఏముండదు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? అందుకే ఒక తీర్మానం, ఒక సమర్పణ అనేది వాక్యము ద్వారా, వాక్యం వింటుండగానే అప్పటికప్పుడే ఒక తీర్మానం, సమర్పణ చేసేసుకుంటూ ఉండాలి మనం. అలా పుట్టాలన్నమాట. బలహీనం అవుతాం కాదంటలే ఏంటి, నిష్ట కలిగినటువంటి కెరూబులు శరాఫులం కాదు. మనలో అనేక లోపాలు, బలహీనతలు ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ బలహీనత, ఆ లోపం ఏమాలంటే రాను రాను తగ్గిపోవాలి మాట. ఆ లోపాలన్నీ కరిగిపోవాలి మాట. దేవుని స్వభావము, దేవుని మనస్సు, దేవుని ఆలోచన మనలోనికి రావాలి. కాబట్టి సాతానుడు ఒక కుయుక్తితో పనిచేస్తున్నాడు. నిన్ను ఏ విషయంలోనూ కొంతమంది ఒక మాట చెప్తున్నాను, మరి ప్రార్థన చేసుకున్నటువంటి మీరు ఎక్కడ ఒక సమయాన్ని ఏమైనా కేటాయించుకుంటారో లేదా నాకు తెలియక అడుగుతున్నాను. నేను నార్మల్గా ఎక్కువ నా జీవితంలో సాయంత్రం 6 అయ్యేసరికి ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి మోకాళ్ళు వేసేవాళ్ళు. అనేక సంవత్సరాలు ఖచ్చితంగా సాయంత్రం 6 నుంచి, ఆ తర్వాత ఎంతసేపు అయినా నాకు తెలియదు, ఇంకా 12 అయిపోవచ్చు, తెల్లారి 4-5 అవ్వచ్చు, మధ్యలో భోజనం ఏమి ఉండదు. ఇక చెప్తున్నాను, ఒక సమయం, ఒక నియమం అంటది ఉండాలి. ఇప్పుడు పనులకి, వేటలకి, డ్యూటీలకి వెళ్తున్నటువంటివి వేరే. కానీ ఏదైనా సరే ఒక నిలకడ కలిగిన ప్రార్థన ఉండాలి. బైబిల్ కూడా నిలకడ కలిగి చదవాలి. మా జాన్ ఎట్టాడు, ఒక తలా తోకలేనటువంటి ఒక పాస్టర్ గారిది పెద్ద అయినా, వీళ్ళు తలకాయలు లేనటువంటి సంఘాన్ని పాడు చేశాడు. ఆయన చెప్తాడు, బైబిల్ ఆడిగాని చదవద్దు మీరు అంటాడు పెద్ద ఆయన. ఎక్కడి నుంచి వీళ్ళు బైబిల్ కాలేజీలో తయారవుతే అలా తలా తోక లేకుండా అలాగే తయారవుతారు వాడు. 1 యోహాను పత్రిక నుంచి చదవమంటున్నాడు ఆయన. ఆదికాండం నుంచి వద్దంట పిల్లకాయ గడికి. వీళ్ళు ఏదో అంట, వీళ్ళందరూ ఓఫిరి గారి మీద బుర్రజాలని కూర్చున్నారు అక్కడ ఆర్టీఎఫ్ టీంలో. చెత్త బ్యాచ్ మాట. ఆ రోజు యేసు ప్రభు వారు ప్రతి మాటను తప్పు పట్టేటువంటి శాస్త్రులు, పరిచయులు ఎలాంటి వారో ఈ రోజు ఈ ఆర్టీఎఫ్ టీం అలాంటిది మాట. ఈ తప్పిపోయిన అబ్షాలోము, జొనాథన్ వాళ్ళతో కలిసి కాకమ్మ కథలు ఎంత దారుణం అంటే, వాళ్ళ తమ్ముడు ఒక వీడియో పెట్టాడు, గట్టిగా ఇచ్చాను నేను. ఏమంట, ఓఫిరి గారు ఎంత మోసగాడో చెప్తున్నాను చూడండి, ఎంత మోసం చేస్తాడో సంఘాన్ని అని చెప్తున్నాడు వాడు. ఏం చెప్తాడో చూద్దామని చెప్పి చూస్తాడు. ఏం చెప్తున్నాడు, 2022లో వీడియో వేశాడు. ఓఫిరి గారు అప్పుడు భయంకరమైన అనారోగ్యంతో, క్యాన్సర్తో ఉన్నాను, డాక్టర్ ఎలా చెప్పారు, మొత్తం బాడీ అంతా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది, ఇంకెన్నో రోజులు బ్రతకమని చెప్పారు, దేవుడు ముట్టాడు, అలా చేసి చెప్పారు. ఇప్పుడు రీసెంట్ వీడియో ఈ మధ్యకాలంలో అయ్యగారికి మళ్ళీ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో వేసి ఆడు ఏమంటాడో, దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు క్యాన్సర్ నుండి అని చెప్పుకుంటున్నాడు చూడు, మళ్ళీ ఇప్పుడు క్యాన్సర్ ఎలాగొచ్చింది అంటున్నాడు. ఆడు ఎంత బర్దో చూడండి, ఆడు ఎంత బుద్ధి లేనోడు. జొనాథన్ వాళ్ళ తమ్ముడు రాజేష్ నాయక్. అర్థమవుతుందా మీకు? నేను పెట్టాను అక్కడ కామెంట్ వాడికి, దేవుడి చేత స్వస్థత పొందినటువంటి వ్యక్తులకు అనారోగ్యము రాదా ఇంకెప్పుడని పెట్టాను. చెప్పండి, రాదా? మరి నేను దేవుడి చేత స్వస్థత పొందానా లేదా? మరి మళ్ళీ బ్లడ్ క్లాట్ ఎందుకు అయింది, మళ్ళీ యాక్సిడెంట్ స్పైనల్ కార్డు ఎందుకు దెబ్బతింది? మరి మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు ప్రియులని చెప్పుకున్నాను, మరి ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్తే మోసమా? అంటే ఆడు ఎక్కడున్నాడు చూడండి, ఆడు పెద్ద మోసగాడు. అర్థమవుతుందా? అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా దైవజనుల మీద బురద చల్లడానికి సాతాను చేత ఏకీపించున్నారు చూడండి మీరు. అర్థమవుతుందండి?
ఇవి పరిస్థితులు జరుగుతాయి. ఎందుకంటే సాతానుడు లాగుతున్నాడు. సోదరులారా, సత్యముతో నువ్వు ఏకీపించకపోతే అబద్ధంతో ఏకీపించాలి, లాగేస్తాడు. నువ్వు ఎవరైనా సరే ఏదో చెప్తున్నాను, దైవ రోషం అనేది నీకు రాకపోతే ఈ లోకంలో వ్యర్థమైనటువంటి దాని మీద రోషం కలిగి ఉండేలాగా సాతానుడు లాగేస్తాడు మాట. అందుకని క్రైస్తవ జీవితంలో చూడండి, నీ విశ్వాసము కూడా నిలకడగా ఉండాలి. ఒక పాట ఉంటుంది, నిత్యము నిలిచేది ఏటమ్మా రమ్య, ఏంటి తర్వాత ఉందా పాట? ఉందా తల్లి? హల్లెలూయా. ఆలో చూస్తే ఉండదు, నీలో చూస్తే ఉండదు. దేవుని మాట నిత్యము నిలిచేది అన్నాడు భక్తుడైన దావీదు కీర్తనలో. చూడండి ఒకసారి. వామ్మో, చాలా సమయం అవుతుంది, టక్ ఏంటి 119వ కీర్తనలో భక్తుడైన దావీదు చెప్తాడు. అమ్మ పాట దొరికితే తీసుకురా తల్లి. 119వ కీర్తన 89వ చరణం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. చాలండి, దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంట? నిత్యము నిలకడగా ఉన్నదట. ఇప్పుడు ఆ నిలకడ కలిగినటువంటి వాక్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు మన దగ్గరికి? చెప్పాలి. నిలకడ కలిగిన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక రోజు అవునని, ఇంకో రోజు కాదని, ఒక రోజు ఒకలాగా, ఇంకో రోజు ఒక ప్రవర్తిస్తాడా? కాదు కదా. హల్లెలూయా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. చూడండి, ఇది భక్తుడు చెప్తున్నాడు. ఏమని? యేసయ్యా నీ ప్రేమ ఎలాంటిది? నిలకడగా ఉండేది, నీ మాట నిలకడగా ఉండేది. ఓకే, ఇది భక్తుడు దేవుడు చెప్తున్నాడు. ఓకేనా? మరి ఇప్పుడు దేవుడు భక్తుడికి ఏం చెప్పాలి? అరే నా బిడ్డ, ఇప్పుడు నీ మాట కూడా నిలకడగా ఉండాలి, నీ పాట కూడా నిలకడగా ఉండాలి, నీ విశ్వాసం కూడా నిలకడగా. ఇది ఆయన చెప్తున్నమాట. ఇప్పుడు రెండు ఉండాలా లేదండి? వన్ సైడ్ లో ఉండకూడదు. వన్ సైడ్ లో ఉంటే ఫెయిల్ అవుతాం, అవునా కదా? 2 in 1 డబుల్ సైడ్ ఉండాలి లవ్. అర్థమవుతుంది లేదా? నేను మామూలు సంఘాల మీద, చాలా మంది మీద వన్ సైడ్ లవ్, రెండు సైడ్ లవ్ రాదు నాకు. అదే నా కదా అర్థం కాదు. నిజమే, జోక్ కాదు. అంటే లవ్ అంటే కాంపిటీషన్. మళ్ళీ ఇక్కడ నన్ను వేరేగా అనుకోకండి, ఇది పెళ్లి అయిపోయింది కదా మళ్ళీ లవ్ చేస్తాడని అనుకుంటారు. కంపులు మునిగిపోతాయి. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు కదా యేసయ్య. ఆ కాంటెస్ట్ లో, ఆ లవ్ లో మాట. ప్రేమిస్తాం అందరినీ, కానీ అంత ప్రేమిస్తున్న వాళ్ళకి అర్థం కాదు. నిజమే, చాలా అర్థం కాదు. 3 సార్లు ఏడ్చాను. ఎంత ఇష్టమో. బోల్ మందు కోసం బెంగెట్టుకుని భోజనం మానేసిన రోజులు ఉన్నాయి తెలుసా నా జీవితంలో. బోల్ మందు కోసం భోజనం మానేసి బెంగ పెట్టుకుని రాత్రులు ఏడ్చిన రోజులు బోల్డ్ ఎన్ని ఉన్నాయి. అందులో చెల్లెలు అనబడిన వారు ఉన్నారు, అందులో అక్క అనబడిన వారు ఉన్నారు, అందులో వదిన అనబడిన వారు ఉన్నారు, అందులో తమ్ముడు, అందులో అన్నయ్య, పిన్ని, పెదనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ, ఇలా బోల్డ్ మంది ఉన్నారు. సంఘాలలో వరుసలో, బయట కాదు ఇవన్నీ. సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తులను ఇలాంటి వరుసతో దగ్గరైపోయి ప్రాణంలా కలిసిపోయి విఫలమైపోయిన అర్థం కాల. బోల్డ్ సార్లు ఎవరి దగ్గర మేలు పొందినా జోసఫ్ అనేటువంటి వ్యక్తి ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇలా చూడండి, మీ పాస్టర్ గారి దగ్గరికి నేను రావడానికి కారణం కూడా చెప్తున్నాను. మా అమ్మగారు చనిపోయినప్పుడు కానీ, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, ఆదివారపు ఆరాధనకి నేనే ఆయనకి మొదటి ఫోన్ చేసేవాడిని. అన్నయ్య బాగాలేదు పరిస్థితి, రక్తం ఎక్కించుకుంటున్నాను, బయటికి రావడానికి లేదు, కొంచెం సంఘం దగ్గరికి వెళ్తారా? వెళ్తాను తమ్ముడు అని వచ్చేవాడు. కనీసం ఆయన పరిస్థితి బాగాలేదు, ఆయనకి నేను ఏదైనా హెల్ప్ చెయ్యాలి, ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తే నా పరిస్థితి చెప్తున్నాను. నాకు మంచి బట్టలు ఉండవు, మంచి చెప్పులు ఉండవు, ఏముండవు. ఒకవేళ నా చెప్పులైనా బట్టలైనా ఎవరెవరి ద్వారా నాకు ఇచ్చినవి తప్ప నాకంటే ఏముండవు. ₹1 నా కొరకు పెట్టుకోవడానికి నేను అస్సలు ఇష్టపడను.
ఆ బండికి పెట్రోల్ వేయించుకోవడం కొరకే నేను ఆశపడేది అంతే. దాంట్లో వేసేసాను అనుకో, అది ఉన్నంత వరకు మొత్తం మీద అటు ఇటు ఇదిలా తిరిగేచ్చు. మధ్యలో ఒకవేళ టిఫిన్ చేయడానికి ఒక్కడినైతే అస్సలే ఇష్టపడను నేను. ఏమైనా ఇంకొకరు ఉంటే చేద్దామని చెప్తున్నాను నార్మల్గా. నేను ఒక్కడిని అంటావా? అస్సలు ఇంటికి వచ్చి ఏమన్నా ఉంటే ఇంటికి వచ్చే వరకు ఏమీ తినను మధ్యలో, నేను ఒక్కడినైతే. కానీ 10 మంది ఉన్నా నాతో ఎదురు తినేద్దాం పదా అంటాను. పాస్టర్ గారికి ఏదైనా చేద్దాము అంటే నా దగ్గర ఏమీ లేదు. వింటున్నటువంటి పరిస్థితి, సంఘం చెదిరిపోయేటువంటి పరిస్థితి, అనేకులు అయిపోయింది, రకరకాలైనటువంటి పరిస్థితులు. కాబట్టి నన్ను ఏం అడగలేదు మీ పాస్టర్ గారు, తమ్ముడు నువ్వు వచ్చి చేస్తావా నన్ను ఏం అడగలేదు తెలుసా. తన బాధ, తను పడుతున్నటువంటి బాధ సోమరాజు అన్న చెప్పాడు నాకు. అయ్యో అవునా? అప్పుడు నేనే ఫోన్ చేశాను మీ పాస్టర్ గారికి, అన్నయ్య మీరు బాధపడకండి, నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు రా, అప్పుడు వచ్చే వరకు కూడా నేను మీ సంఘాన్ని కంటికి రెప్పలా చూస్తాను, నాకు రూపాయి కానుక అక్కడ ఏమీ నాకు వద్దు, మీరు వచ్చినప్పుడు మళ్ళా నీకు చేతుల్లో అలా పెడతాను నేను అని నేను చెప్పి ఇక్కడికి వస్తున్నాను. కాబట్టి మీరు కూడా వస్తున్నటువంటి దైవజనుల పట్ల చాలా బాధ్యత ఉండాలండి, చాలా బాధ్యత ఉండాలి, చాలా ప్రేర్ఫుల్గా ఉండాలి. మీరు అర్థమవుతుందా ఏంటి? ఏదో 4 చోట్ల చేస్తున్నాడు జోసఫ్ అని నేను చెప్పుకోవడానికి కాదు, అలా చెప్పుకోవడానికి ఉపయోగం ఏమీ లేదు. ఫలములు కలగాలి, ప్రయోజనం అవ్వాలి దేవునికి. అర్థమవుతుందండి? ఇంత భారంతో మీరు ఉండాలన్నమాట. అందుకని మీ సేవకుడు నన్ను అక్కడికి వెళ్తాముడు చూసుకోతాముడు అని ఏం చెప్పలేదు నాకు. నేనే ఫోన్ చేశాను ఆయనకున్న పరిస్థితులు ఆయన చెప్తే, ఇలాగని మీరు బాధపడకండి, నన్ను ఎక్కడికి ఎవరిని చదిరిపోకుండా నేను వస్తాను చూస్తానని. ఇప్పుడు మా సంఘమును నేను ఎలా కాస్తున్నానో మిగిలిన సంఘాలను కూడా అలాగే కాస్తున్నాను. చిన్న వయసులో ఒకలాగా, పెద్ద వయసులో ఒకలాగా, కోలంకులు ఒకలాగా, యానంలో ఒకలాగా జోసెఫ్ ఉండలేడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కాబట్టి నా పరిరక్షణలో మీరు దేవుని ఎదుట సువాసన కలిగించే వ్యక్తులుగా తయారవ్వాలి. ఆ పళ్ళు మనం పెట్టాం ఒకప్పుడు, నువ్వే పండుగ అయిపోవాలి ఇప్పుడు దేవుడికి, నువ్వే నైవేద్యం అయిపోవాలి దేవునికి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది టింగ్ టాంగ్ అంబికా దర్బార్ భక్తి అనేవారు కదా. ఆ భక్తు నువ్వే అయిపోవాలి. హల్లెలూయా. యేసయ్య సువాసన. నేను రాసిన పాట కరోనా సభలు ఈ పెదవలసలు ఇంచుమించు నేను 20 పాటల దాకా రాశాను. ఈ పెదవలసల్లో 20 పాటల దాకా రాశాను. నీ ప్రేమ తోటలో పుష్పించిన పుష్పాన్ని, నీ పాద సన్నిధిలో పరిమళించేద సువాసన, పున్నము నాటి చంద్రుడి వలె ప్రకాశించేద లోకములో. మంచి విలువైన పాటలు ఇచ్చాడు దేవుడు నాకు, కానీ ఆ స్వరం నాకు ఇవ్వలేదు. బాధపడను. హల్లెలూయా. నా భార్య పాడేస్తుంది, నేను రాసేస్తాను అవసరమైతే, అంతే కదా అన్న. లేకపోతే సంఘంలో ఇంకా మంచి సింగర్స్ ఉన్నారనుకో, పర్లేదు మీరు కూడా కంటిన్యూ అవ్వచ్చని ఇచ్చేస్తుంది. దేవుడు నాకు పాట ఇచ్చాడు కానీ స్వరం ఇవ్వలేదు వచ్చి అయ్యో అనుకోనా. నీ ఇచ్చిన భావం పెట్టి స్తుతించు. అది ఇచ్చినది ఇంకొక ద్వారా వాడుకోవడానికి కూడా ఉపయోగపడాలి, మనం అవకాశం ఇవ్వాలి. అర్థమవుతుందా? ఒక్కొక్కడు అంటాడు, ఏమంటాడు, నాకు దక్కను మనకి ఆడు పెద్ద పరమస్ ఉంటాయి కడాడు. హల్లెలూయా. కానీ క్రైస్తవ జీవితం అలా కాదు. ఇలా చూడండి, నా వలన కాని దైవ కార్యము నీ వల్ల అయినా సంతోషపడతాను, నేను ఈ పిల్లల వల్ల అయినా సంతోషపడతాను. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి సరిపోయింది? 5,000 మందికి. పేతురు పెట్టాడు 5,000 మందికి ఆహారం, యోహాను పెట్టాడా, యాకోబు, మత్తయి, తోమ, ఆంద్రే, పిలుపు, వీళ్ళెవరు కూడా వాళ్ళ ఆకలే తీర్చే శక్తి వాళ్ళకి కలగలేదు. కానీ ఒక చిన్న పిల్లోడు, ఆడి పేరు కూడా వెళ్దాం, ఆ పిల్లోడు ఇంతమంది ఆకలి తీర్చడానికి వాడుకున్నాడు దేవుడు వాడిని. నేను చెప్తున్నాను, జోసెఫ్ అనేటువంటి నా వల్ల సంఘములో జరగకపోయిన కార్యం ఈ చిన్న పిల్లల ద్వారా, మీ ద్వారా జరిగితే యథార్థంగా ప్రభు సన్నిధిలో నేను మనసారా దేవుడిని స్తుతిస్తాను, ఆనందిస్తాను. నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాను. ఇక్కడ కొంతమంది నెత్తి మీద ఉంటాను అంటారు నాకు, అందుకే జారిపోయి కోళ్ళు. నెత్తి మీద అయితే పడిపోతారా లేదా? అమ్మ పడిపోతారు కదా. గుండెలో పెట్టుకుంటే భద్రంగా దాచుకుంటాం మాట, కాపాడుకుంటాం. ఇక్కడ పెట్టుకుంటే అబ్బే ఇక్కడ ఉండరంట. కాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళు తక్కువ అయిపోతారు కదా, అవునా కదా? కాళ్ళ దగ్గర పెట్టుకుంటే తక్కువగా ఉంటారు వాళ్ళు, నాకు ఇష్టం లేదు అలాగా. ఇక్కడ పెట్టుకుంటే పడిపోతారు వాళ్ళు, అది కూడా ప్రమాదమే. అందుకని హీనంగా నీచంగా పెట్టుకునేలాగా కాళ్ళ దగ్గర పెట్టుకోను, నెత్తి మీద పెట్టుకుని అధికారం చలాయించే దేవుని సన్నిధిని పోగొట్టుకునేలాగా ఇక్కడ పెట్టుకోను. ఇక్కడ చోటు అంటే మహాభాగ్యమే కదా, అవునా కదా? చెప్పండి. మంచి భాగ్యం కదా ఇక్కడ చోటు సంపాదించడం. ఒక భక్తుని జీవితంలో స్థానం సంపాదించుకోవడం చాలా ధన్యత. అర్థమవుతుందండి? భక్తుని జీవితంలోనే స్థానం సంపాదించుకోకపోతే యేసయ్యలో మనం ఏం సంపాదించుకుంటాం? ఇంకా సంపాదించుకోలేం. అర్థమవుతుందండి?
కాబట్టి నేను మీ అందరికంటే చాలా చాలా గాయాలతో, అవమానాలతో, నిందలతో, అనారోగ్యంతోనే ప్రార్థన నేర్చుకున్నాను, భక్తి నేర్చుకున్నాను, విశ్వాసంలో నిలకడగా ఉండడం నేర్చుకున్నాను. వస్తాయి, రావనట్లేదు. ఈ రోజు చూడండి, మన జీవితాల్లో కలిగేటువంటి ప్రతిదీ కూడా, అది సుఖమైన, సంతోషమైన, ఏదైనా సరే, ఇవన్నీ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతాయంటే నిన్ను నిలకడలేని స్థితిలోనికి నెట్టేయడానికి వస్తాయి. ఇప్పుడు చూడండి, అందరూ పాడైపోయింది, ఏమీ లేకే పాడైపోలేదు. దేవుడు ఎన్నో కార్యాలు, అద్భుతాలు చేసిన తర్వాత కూడా, సుఖం వచ్చిన తర్వాత కూడా పాడైపోయిన ఉన్నారా లేదా? చెప్పండి సోదరులు, అన్నారు లేదా? సుఖం వచ్చిన తర్వాత కూడా పాడైపోయిన ఉన్నారు లేదా? 3 మంది ఉన్నారు. అలాగే కొన్నిటిని లేని రాకపోవడం వల్ల పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దుష్టుడు ప్లాన్ ఏంటంటే కొన్ని సుఖాల ద్వారా కొంతమందిని నిలకడ లేని వారిగా చేసేస్తాడు. అంటే ఇప్పుడు యోబు దగ్గరికి వచ్చేసరికి సాతాను ప్లాన్ ఏంటి? యోబుకి చాలా ఉన్నాయి నేను కదా, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పోతే యోబు నిలకడ లేని జీవితాన్ని జీవిస్తాడో అప్పుడు అవమానపరదవి అని అనుకున్నాడు కదా. అంటే అందుకే చూడండి, చాలా మంది భక్తులు పాడిన పాటల్లో నా శరీరమే క్షీణి, మన సత్యదేవచ్చన్న ఒక ఇది వజ్రాల మూట తెలుసా మీకు? ఎందుకంటే అనేక మంది దైవ భక్తులు ఆత్మాభిషేకం చేత రాసినటువంటి ఆణిముత్యాలు చెదిరిపోకూడదని దైవజన్ లోఫిరి గారు ఆ పాటల్ని ఒక పూసల దండలాగా, మంచి ముత్యాల దండ ఉంటది కదా, ఆ ముత్యాలన్నీ దండ అల్లయ్యేలాగా అలాగా భక్తులు పాటలు ఇందులో పెట్టారండి. ఈ పాటలు పాడుకుని బ్రతికే వచ్చు మనం. సోదరులారా, రుచికరమైన భోజనం లేదని ఇంట్లో ఆడవాళ్ళు తిట్టకండి. అండ్ కూరలు అది తక్కువైంది, ఇది తక్కువైపోయింది అని వాళ్ళ మీద సనుకోకుండా పురుషులారా, అర్థమవుతుందా? దేవా ఇదైనా తినే భాగ్యం నాకు ఇచ్చావు, ఈ ముద్ద దొరకలేని వాళ్ళు బయట పోని మంది ఉన్నారని ఆనందపడండి. మీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషపడండి. లేని కొరకు ఆరాటపడొద్దు. అనవసరంగా అప్పులు చేసి గొప్పలకి పోయి తిప్పలో పడొద్దు అనవసరంగానే. ఉన్న దానితో సంతోషంగా ఉన్న బట్టలు వేసుకోండి. వాళ్ళ బట్టలకి నా బట్టలకి చాలా తేడా వచ్చేస్తుంది అని ఇలాగే ఉండొద్దు. మనకు అటువంటి కాంబినేషన్ ఏమొద్దు. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, నేను అలా చేయాలి ప్రభువా, వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉండాలి ప్రభువా, ఇలాగా ఈ విధంగా మనం ఉండాలి. అంతేగాని వాళ్ళ బట్టల్ని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళు వాడే వస్తువుని నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలని ఏం అనకూడదు మాట. హల్లెలూయా. చాలా మంది తెలిసి నా కోసం ఎవరైనా నాకు ఒక గిఫ్ట్ ఇస్తే అది చచ్చిన ఇంకొకరికి ఇవ్వను నేను. నాకు అటువంటి అలవాటు ఉంటుంది. చాలా మంది తెలుసు, నా శత్రువులు కూడా బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జోసఫ్ వాళ్ళకి. కాబట్టి అలాంటిది ఇంకోటి కొనిస్తాను కానీ అది ఇవ్వను. ఇది నన్ను ప్రేమించి ఒక చెల్లి నా పెళ్లికి ముందు కొన్న వాచ్. అప్పుడు ఈ వాచ్ 3000 ఇది, బ్రాండెడ్ కంపెనీ ఇది. అండ్ ఇన్ని సంవత్సరాలు అయినా, ఇంచుమించు 8 సంవత్సరాలు అవుతుంది ఈ వాచ్ కొని, అలాగే ఉంది. కరెక్ట్గా మధు పాస్టర్ గారికి వాచ్ లేదు, మంచి వాచ్ నేను కొనాలని మనోడు ప్రిపేర్ అవుతున్నాడంటే అలాగే నన్ను ట్రైన్ ఎక్కించేలా తీసుకెళ్ళాడనమాట. ఇలాగ హైదరాబాద్ వచ్చేసరికి వస్తే దాన్ని దేవుడు స్తుతించాడు. కొంతమంది క్యాండిడేట్లు ఏమంటే కూడా తెలుసా, నేను ఇవ్వాలనుకున్నాను పాస్టర్ గారికి, నేను ఇవ్వకుండా ఇంకొకరికి ఇస్తారా, త్వరలో పాడైపోవాలి. కొంతమంది ఇలా ఉన్నారు నా లైఫ్లో. నిజమే, తెలుసా అది తప్పు కదా. అలాగా ఎవరైనా సరే అలా అనుకోకూడదు మనం. అలాగే కొన్ని ఫ్రెండ్స్, ఇది ఒక ఆయన ఇచ్చాడు నా బర్త్డేకి గోల్డ్ పెన్. ఇంకొకరు అడిగారు ఇలాంటిది కొంటాను కానీ అది ఇవ్వను. అలాగే ఒకరు బ్యాగ్ ఇచ్చారు. నాకు ఇతరులు ఇచ్చినవి అన్నీ కూడా అవి క్షీణించిపోయి, పాడైపోయి, అరిగిపోయే వరకు నేను వాటిని ఉపయోగించుకుంటాను, ఇవ్వను. అర్థమవుతుందండి? కృతజ్ఞతగా గుర్తుపెట్టుకుంటాను ఉంటాయి. కొంతమంది అదే కావాలంటారు మొండోళ్ళు, అదే కావాలంటే ఇంకోటి వద్దంట. నేనేమో అలాగే నాకు ఇష్టం ఉండదు, అలాగే ఇవ్వడం, ఇంకోటి ఇస్తాను కావాలి ఆ ప్లేస్లో. అంటే మేము అవసరం పెట్టి చెప్తున్నాను. సేవకురాలు మాకున్న ఆశతో కొంతమందికి శారీస్ పెట్టాలి మేము. మా అమ్మ ఆశ కూడా అంతే. నా పెళ్లికి ఇంతమందికి చీరలు పెట్టాలని ఒక 250 మంది పేర్లు చెప్పింది మా అమ్మ. వీళ్ళందరికీ చీరలు పెట్టాలని చెప్తున్నాను. కొంతమందికి నెరవేర్చాను. అలాగా పెళ్లికి ఎట్టలేదు, పెళ్లికి ఎట్టడానికి అంతా అప్పు చేసి చేసుకున్నాను. ఒకరికి నా బట్టలే లేవు. ఈ వాచ్ ఇచ్చిన చెల్లి నాకు సూట్ కొంది పెళ్లికి. ఇంకొకరు ఏమో 2 జతలు బట్టలకు డబ్బులు ఇస్తే 2 జతలు కొనుక్కున్నాను, అంతే. ఇంకా డబ్బులు ఏమి లేవు. చెప్తున్నాను నార్మల్గా. తర్వాత అమ్మ కార్యక్రమానికి జ్ఞాపకార్థంగా మొట్టమొదటి సంఘం వాళ్ళకి పెట్టిన శారీస్. ఎందుకంటే మొదట నేను హెచ్చించవలసింది నా సంఘం, తర్వాతే ఫ్యామిలీ. ఈ నిలకడ, ఈ తత్వంతో పెరిగాను నేను ఎంతకాలం. మొదటి సంఘానికే పెట్టాను, ఆ తర్వాత బయట వాళ్ళకి తెలుస్తున్న కొంతమంది పెట్టాను, ఇంకా కొంతమందికి ఉన్నాయి. మేము పెట్టినటువంటి కొన్ని చీరలు నార్మల్గా కృతజ్ఞతతో, ప్రేమతో పెట్టుకుంటే ఆ చీరలు మాకు తెలిసేలాగా ఇంకొకరికి పెట్టేశారు కొంతమంది. తెలుసా? మరి బాధపడమా మేము? చెప్పండి, బాధపడమా? ఇన్ని రకాలుగా ఏడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచో ముఖం తెలియదు, ప్రేమించి మేము ఏదో పెడితే మాకున్నంతలోనూ. ఏమండి వాళ్ళు, ఎందుకంటే నా దగ్గర
నా ఫోన్లోనూ ఆ ఆడియో క్లిప్లు కూడా ఉన్నాయి, వాళ్ళ రికార్డు, ఆ శారీస్ కోసం వాళ్ళు మాట్లాడిన క్లిప్లు. ఇంకొకరు పెట్టిన చీర అంటే అందరు కట్టుకుంటారంటే ఎక్కడ కొన్నాం, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు అడిగేస్తారంట. ఈ తిక్క మొక్కంది ప్రతిరోజు అదే చీర కట్టుకుని వెళ్ళిపోతుందమ్మా, ఒక మాట చెప్పండి అంటే మనకు తెలియదు బుర్రా. ఏ చీర అన్నా ఏ బట్టలన్నా ప్రతిరోజు అయ్యే కట్టేసుకుంటారు ఎవరన్నా, ప్రతి చోట అందరూ అంట ఎక్కడికి వెళ్తే అక్కడంట ఎక్కడ కొన్నా అందరూ అడిగేస్తారట. అంటే వీళ్ళు ఎంత తిక్కలో చూడండి వీళ్ళు, అంటే అన్ని చోట్లకి ఆ చీర కట్టుకుని వెళ్ళిపోతారు వీళ్ళు. అంత సొంత రకాలు ఉంటారన్నమాట. అర్థమవుతుందా? బాధ ఉండదా మనకి అండి? చెప్తున్నాను సోదరి సోదరులారా, ఈ పర్సనల్ కోసం కాదు నేను చెప్పేది. బోర్డు గాయాలు ఉంటాయి లోపల, ఇన్ని గాయాలు పెట్టుకుంది అండి. డాక్టర్కి కొన్ని బాధలు ఉంటాయి లేదా? ఉంటాయి. అయినా మనం బోర్డు బాధలతో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అన్ని బాధలు ఉంటే డాక్టర్ ఏం చేస్తాడో మనకు మందు ఇస్తాడు. సేవకుడు కూడా అంతే. అర్థమవుతుందా? తనకి ఏండి నిజం చెప్తున్నాను, నా జీవితంలో దేవుడు చాలా సార్లు ఏడవడానికి చోటు లేదు, నాకు సమయం లేదు. అడవులోకి వెళ్ళాను 3 సార్లు ఏడవడానికి. నేను పీతలకో చేపలకు వెళ్ళినట్టు సోదరులరా, అడవులోనికి వెళ్ళిన 3 రోజులు ఉన్నాయి. నేను ఏడవడానికి వెళ్తే చేపలు చెరువు చేసేవాళ్ళు, రొయ్యలు చెరువు చేసేవాళ్ళు, అక్కడ 3 మంది ఉంటాయి. ఏడవడానికి కూడా అవకాశం లేదు. నేను ఎక్కువ ఏడ్చిన స్థలాల్లో 3 స్థలాల్లో, 1 బాత్రూంలో, 2 వర్షంలో. నాకు వర్షంలో తడడం ఇష్టం. ఎందుకు తెలుసా? నేను ఎంత ఏడుస్తున్నానో ఆ వర్షంలో నేను తడవడం చూస్తారు కానీ నా కన్నీళ్లు వర్షంలో కలిసిపోతే చూడరు మాట. 3 ప్రార్థన గదిలో. మిగిలిన స్థలాల్లో నేను ఏడవలేదు. అర్థమవుతుందా? వర్షంలో కూడా ఎంతమంది ఏడ్చారో మీరు సెట్ చేసుకోండి, గూగుల్లో కానీ రియల్గా కానీ. అంటే జోసెఫ్ నవ్వుతాడు, నవ్విస్తాడు కానీ ఏడవడం అని అందరికీ తెలుసు. ఎంత ఏడ్చానో వర్షానికి తెలుసు, నాకు తెలుసు. ఆ వర్షం నా ఏడుపుని కనబడకుండా చేసేసింది. అందరూ పాస్టర్ గారికి బాప్తిజం ఇవ్వడానికి వెళ్ళేవారు, నా నీటిలో మునిగేసి వచ్చేసేవాడు. నేను చెప్తున్నాను నార్మల్గా, వాష్రూమ్లో స్నానానికి వెళ్ళినప్పుడు వాష్రూమ్లో ఏడుపు, ఎన్ని ఏడుపులు కూడా ఒకటే. నేనేదో గొప్ప నవ్వాలి, నేను కనబడాలి, ఏదో ఉద్ధరించాలని కాదు. గొప్ప దేవుని పనికి నష్టం కలగకూడదు. ఈ గొప్ప దేవుని పనిని ప్రజలు దుర్వినియోగ పాలు చేసుకోకూడదు. దీని కొరకే ఆలోచన. హల్లెలూయా. కాబట్టి దేవుడు పంపించిన వాక్యం ఎలా ఉందంట? నిలకడగలిగి ఉందంట. మరి నిలకడగలిగి ఉండే వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినట్లు మనకి అంటే, ఆ వాక్యము ద్వారా చెప్తున్న సేవకుడు, వింటున్నటువంటి నీవు కూడా నిలకడ కలిగి ఉండడం కొరకు. అవునా కదా? హల్లెలూయా. మీకు ఒక విషయం చూపించి నేను త్వరగా ముగించేస్తాను, ఇంకా త్వరగానే మనం వెళ్ళిపోదాం. ఏంటి ఆ రూతు గ్రంథంలోనికి రండి. బాగా అందరికీ కూడా బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే ఆ యోబు గ్రంథము. రూతు గ్రంథం 2వ అధ్యాయము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తిలేద్దా. చాలండి, అదొకటి అండర్లైన్ చేసుకోండి. బోయజు రూతుని ఏం చెప్తున్నాను, నా కుమారి నువ్వు వేరే పొలంలోనికి వెళ్ళిపోవద్దు, ఇక్కడే నా పనికెత్తలు యొద్ద నిలకడగా ఉండి అన్నాడు. అదొకటి. అదే అధ్యాయము 21వ వచనం కూడా చదవండి. త్వరగా చదవండి, ఫినిష్ చేస్తానా. అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాను. అలాగే 23 కూడా చదువుదాం. కాబట్టి కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తుల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించాలి. చాలండి. బైబిల్ గ్రంథంలో అత్యంత ఆశ్చర్యకరమైనది, శ్రేష్టమైనటువంటి పుస్తకాల్లో రూతు పుస్తకం ఒకటే. ఇద్దరు స్త్రీల పేరిట 2 పుస్తకాలు రాయబడి ఉన్నాయి. ఎస్తేరు ఒకరే, రూతు ఒకరు. రూతు కోసం మనకు బైబిల్ ఏం చెప్తుందో చూడండి, ఎంత నిలకడ కలిగి ఉందంటే మన జీవితాలకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు భక్తుల జీవితాల్లోనికి వచ్చాయి. ప్రతి వానికి కలిగినటువంటి కలిగే. అయితే ఈ పరిస్థితుల్లో కొంతమంది నిలకడ లేని వారు అయిపోతే కొంతమంది నిలకడగా ఉన్నారట. ఇప్పుడు రూతు జీవితాన్ని ఒకసారి చూస్తే రూతు ఏమి అనామకురాలు కాదు. అర్థమవుతుందా అండి? రూతు ఒక సామాన్యరాలు, ఒక అనామకురాలు కాదు. మోయాబు దేశంలో ఒక గొప్ప యజమానుడు, రాజు యొక్క కుమార్తె రూతు. ధనము, బలము, అన్ని చక్కటి సకల సౌకర్యాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ నయోమి తన పిల్లలతో పాటు మోయాబీ దేశానికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద కుమారుడితోటి ఇష్టపడి వారిద్దరు వివాహం చేసుకున్నారు. చూడాలి, వినాలందరూ కూడా వివాహం చేసుకున్నారు.
చేసుకున్నటువంటి ఆ కొద్ది దినాల్లోనే చనిపోయాడు భర్త. ఇప్పుడు చెప్పండి, ఎంత బాధ ఉంటుందండి? ఉండదా లేదా? చాలా బాధ ఉంటుంది, ఎంత దుఃఖంతో ఉంది. ఇంకొక మనిషికి వాళ్ళ తోటికోళ్ళు తన భర్త కూడా చనిపోయాడు. మహలోను కిలియాను, నయోమికి 2 కొడుకులు, ఈ భర్త కూడా చనిపోయాడు. అంటే భర్త తన 2 కొడుకులు కూడా చనిపోయారు. అంటే నయోమి, రూతు, ఓర్ప ముగ్గురు కూడా ఇంటిలో ముగ్గురు దూరాలుగా ఉండిపోయారు. అంత భయంకరమైన బాధ అండి అది. ఉంటే నయోమి పెద్దది, ఏమీ లేదు ఇంకా వాళ్ళ దగ్గర తినడానికి కూడా, వయసు కూడా అయిపోయింది. ఏమన్నదంటే 2 కోడల్ని పిలిచింది. ఒక అత్తగా ఒక బాధ్యత కలిగి ప్రవర్తించింది నయోమి. నిజంగా చాలా, అంటే నయోమి అంటే కొంతమంది జీవితంలో శ్రమలో నిందలో అప్పులు కష్టాలు రావచ్చు, కానీ ఏంటి ఒక నిలకడ, ఒక బాధ్యత అనేది ఇంపార్టెంట్. కష్టాలు అనేది ఇంపార్టెంట్ కాదు, కష్టంలో నీ విశ్వాసం ఇంపార్టెంట్, కష్టంలో నీ భక్తి ఇంపార్టెంట్. అలాగే నయోమి జీవితానికి ఎంత కష్టం వచ్చేసింది. ఏం చేసింది? తన ధర్మంగా కోడలిద్దరిని, ఓర్పను, రూతుని పిలిచింది. నా కుమార్తెలారు ఇలా రండి, నాకు వయసు అయిపోయింది, ఇంక నేను కష్టపడి ఏమీ చేయలేను, పోషించలేను. కాబట్టి మీరు యవ్వన స్త్రీలు కనుక మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయి మరొక వివాహం చేసుకుని చక్కగా మీరు సుఖంగా ఉండండి అని ఇద్దరికి చెప్పింది నయోమి. అమ్మ పర్లేదు, మీరు వినండి, వాక్యంలో ఏమొద్దు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఓర్ప ఏం చేసిందంటే, భలే చెప్పింది అత్తమ్మ అని చెప్పేసి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఓర్ప వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి కోసం మళ్ళా బైబుల్లో ఇంకేమి కనబడాలి, అడ్రస్ లేదు, ఇంకా నో ఐడెంటిటీ. చాలా మంది ఈరోజు సంఘాల్లో నాకు గుర్తింపు కావాలి, కానీ నువ్వు సంఘంలో కనబడవు. ఎలాగండి? అర్థమవుతుందా? మనం దేవుని కొరకు కష్టపడి ప్రయాసపడితే, ఇందాక చిన్నవాసులు చెప్పాను, ఆయన కొరకు ప్రయాసపడిన వాళ్ళు ఎవరిని మరుగున ఆయన ఉండనివ్వడు. అసలు ఆకాశంలో పైకెత్తి చూపెడతాడు ఆయన. అలాగా ఓర్ప వెళ్ళిపోయింది. ఏంటి, నయోమి కూడా అవకాశం ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ తన ప్రస్తావన లేదు, ఏం లేదు. తనలాగే రూతు కూడా వెళ్ళిపోవచ్చు, కానీ రూతు నిలకడగా ఉండడం వల్ల రూత్ అనే పుస్తకం రాయించుకుంది. హల్లెలూయా. అంతేకాదు నయోమి ఒక మూడ ఏమీ లేదు. ఏం మాట్లాడుతుందో 1వ అధ్యాయంలో నయోమి చూడండి, 1వ అధ్యాయము 15 నుంచి చదవండి త్వరగా. ఇదిగో నీ తోటికోడలు తిరిగిపోయినదే, నీవును నీ తోటికోడల్ని వెంబడింపు వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించుతాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడను. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాక అనెను. హల్లెలూయా. చూడండి రూతి స్టాండ్ చూడండి. ఊరికే ప్రయోజకులు గొప్పోళ్ళు మనం అయిపోవండి. అంటే వాడుకున్నటువంటి నిశ్చయత, నిలకడ, విశ్వాసం అట. మరణం తప్ప ఏది కూడా వేరు చేయడానికి వీల్లేదట. అంతవరకు ఎలాంటి కీడైనా రానే అని అంత స్టాండ్ ఉందంటే ఆవిడకి ఆలోచన చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మనుషులు పలకరింపులు లేవు, ప్రేమలు లేవు, అనురాగాలు లేవు, విలువలు లేవు. నీకేంటి నాకేంటి అని ఎవరి స్టాండ్ వాళ్ళు చూపించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నాను. రూతు అలా కాదు. రూతు ఇలా చూడండి, రూతు తర్వాత ఈ బోయాజు పొలంలో నిలకడగా ఉండి చివరకు, అంటే దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఆ యజమానుడిని వివాహం చేసుకుని ధన్యురాలైపోయింది రూతు. ఒక మాట చెప్తున్నాను, రూతు అంత ప్రయోజకురాలిగా, అంత గొప్పదానికి అందరూ రూతు అని చెప్తారు, కానీ పాస్టర్స్ ఒక మాట చెప్తున్నాను, రూతు అంత గొప్పదవడానికి కారణం ఎవరు? అది చెప్పరే, అది చెప్పట్లే. రూతు ప్రియులారా, రూతు ఇలా అయిపోయింది ప్రియులారా. మొట్టమొదటిగా రూతు దేవుడు కలిగినటువంటి ఒక శాఖ మిగిలింది. అక్కడ తన భర్త, తన మర్ది, తన మామగారు చనిపోయినా కానీ యెహోవా ఏర్పాటు నందున నయోమి అక్కడ ఇంకా ఉంది. ఆ నయోమినికి నమ్మకంగా ఉంది, నయోమి దగ్గర నిలకడగా ఉంది. ముసల్దే దీంతో ఉంటే నేను సాకిరో చేయాలి, నాకెందుకు అనుకోలేదు. అయ్యో నా భర్త లేడు, నా మరిది లేడు, నా మామ లేడు, నా తోటికోళ్ళు కూడా వెళ్ళిపోయింది. ఈ సమయంలో, ఈ వయసులో ఈమె నేను నిస్సహాయురాలిగా నేను వదలకూడదు. నేను ఈ వంశానికి చెందిన బిడ్డను గనక నా ప్రాణం ఉన్నంత వరకు ఈ మనిషికి నేను లోబడతాను, నేను కాపాడుకుంటాను. నేను అస్సలు రూతు యొక్క మాట చూడండి. భక్తి అంటే చెప్తున్నాను, మనకు అనిపించింది చేయడం కాదు, దాని వెనకాల దైవ ఆలోచన, దైవ నిర్ణయం, పరిశుద్ధాత్మ ప్రేరణ కలగాలి మాట. అంత స్టాండర్డ్ కలిగి నయోమి పక్కన ఉన్నది కాబట్టి అందుకే చెప్తున్నాను, భక్తుడు రోగి అయినా, భక్తుడు డబ్బు లేనోడైనా, బీదవాడైనా, ఎవరైనా భక్తుడు చెంత ఉన్నప్పుడు సకల ఆశీర్వాదాలకి పాత్రలు అవుతారు. హల్లెలూయా. మోషేని విడిచిపెట్టినటువంటి ఇశ్రాయేలు, కోరాహు అనేకులు ఏమయ్యారు?
చచ్చిపోయారు వాళ్ళందరూ కూడా. మోషేని వెంబడించిన మాత్రమే కనానులోనికి ప్రవేశించారు. కాబట్టి నయోమి ఏముంది, తను కలిగిన బలహీనతను బట్టి బాధను బట్టి నన్ను ఇంక మీరు ఎవరో చాలా రోజుల తర్వాత ఊరికొచ్చింది. నయం వచ్చిందంటే పాపం అమ్మ భర్త పోయాడు, పిల్లలు ఇద్దరు చనిపోయారు, పెళ్ళయిన పిల్లలు మగ పిల్లలు, అయ్యయ్యో నయమి ఇక్కడ ఎంత బాగా బతికిందో, ఎంత కష్టం వచ్చిందని తెలుస్తున్న వాళ్ళు బంధుమిత్రులు ఊరు వాళ్ళంతా కూడా నయోమిని పలకించడానికి వెళ్ళారండి. నయోమి ఈ అమ్మ ఇంత కీడు వచ్చిందని కానీ అందరూ బాధపడుతుంటే ఏమంటుంది తెలుసా, అమ్మ ఇంక నన్ను నయోమి అనకండి, ఇంకా ఏం చేశాడు దేవుడు నాకు. ఇప్పుడు నువ్వు మూలగా ఉన్న నయోమి అంటే మధురం అని అర్థం. నన్ను మారా అనండి, నా బ్రతుకులో ఇంక మధురం ఏముంది, నా బ్రతుకు చేదైపోయింది, కన్న బిడ్డలను కట్టుకున్న భర్తను కోల్పోయి అన్నాను నేను, కాబట్టి ఇంకేం మధురం ఉంది, నన్ను మారానే అనండి అని అంటున్నమాట. అంటే చూడండి, అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక మార చేదు పాడైపోయినటువంటి స్థితిలో ఉన్న నయోమితో పాటు రూతు ఉన్నదంటే మీరు ఆలోచన చేయండి. అర్థమవుతుందా? రూతు ఉన్నది కనుకే బోయేజు దొరికాడు. హల్లెలూయా. ఏదో చిన్న పొందుకనే కాళ్ళు ఎగరేసేస్తున్నారు, ఏం అర్థం అవ్వట్లేదు నాకు. రూతు చక్కగా వెళ్ళిపోవచ్చు, తన అత్తమ్మ కడుపు నిండా తినడం వరకు వాళ్ళ పనులు ఈ పనులు పరిగెరుకోవడానికి. పొలం కోత అయిపోతుంది కదా, కోత అయిపోయినప్పుడు పనులు కట్టేత ఉంటది కదండి. వెళ్ళాను కట్టేత నేను చేసే మొత్తం ఎన్ని రెక్కలు గీర్లు 150 రూపాయలు ఇచ్చి 40 రూపాయల పని నుంచి ఒక్కసారి 150 రూపాయలు పెరిగిందన్నమాట. 4 రోజులు కూలి వచ్చేసి ఒక దెబ్బకి కట్టేతకి మోపులు మొయిలైపోయేవాడిని, నేను పని వేయడానికి వెళ్ళేవాడిని. ఇవన్నీ గీరిపోయి మాట మొత్తానికి. మా అన్నతోటి వెళ్ళేవాడిని, మా సేకరణతోటి. ఈ పరిగిలోనూ కొన్ని జారిపోతాయి కదమ్మా, నువ్వేదా కదా, దాన్ని ఏరుకోండి. ఇప్పుడు దానికి మనకి బాగానే మనం నార్మల్గా పొలంలో ఏరుకోవడానికి నాకు తెలిసి మనం దానికి వెళ్దాం. మనం దేనికి వెళ్తాం, పెసరికి మినుములకి వెళ్తాం. అవి కూడా వెళ్ళివ్వండి నేను ఏరుకోవడానికి, అవునా కదా. అవి ఉండిపోతాయి. తర్వాత కొన్ని పొలాల్లో రైతు చెప్తాడు 50-50. మేము ఏరుకునే వాళ్ళు నాకు బాగా తెలుసు. అయ్యి మొత్తం పిల్లగాంగ్ అంతా 5వ తరగతిలో ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయి మొత్తం ఈ పెసలు మినుములు ఏరుకోవడానికి వెళ్ళేవాళ్ళు. మొత్తం అంతా రొబ్బలతో ఉంటది. తెచ్చేసి ఏం చేసేవాళ్ళంటే పొలం ఆయన ఉంటాడు కదా, మొత్తం అంతా వేసేవాడు మాట. ఆయన సరిసరిని చేసేస్తాడు, మనకు గొప్ప అనుకో గొప్ప. తెలుసా మీకు? అమ్మ మీరు ఎవరు చూడలేదు అలాగా, నేను ఏం చెప్పేస్తున్నాడు చూస్తున్నారేంటి? అవునాక వెళ్ళలేదక్క, నావేనాక ఎప్పుడైనా వెళ్ళలేదా? మొగలు వెళ్ళారంట. లేదు, నేనైతే వెళ్ళానండి. అది చేసాం. 3 మంది రైతుల దగ్గర అలాగా పెసలైనా మినువులైనా సరే వాళ్ళు సగం తీసుకుంటారు, మనం ఏరుకున్న దాంట్లో మనకు సగం మాట, 50-50 మాట. ఆ ఎండి తెచ్చుకుని అవి ఒలుసుకుని మళ్ళా ఏరి, అమ్మ చూడు నేను ఎందుకు తెచ్చానని చెప్పేవాడిని మా అమ్మకి. నీకు ఎందుకు ఇవన్నీ అనేది మా అమ్మ. ఏం కాదమ్మా పెసరెట్లుండే గుడ్డేసే అన్ని వండిమాట నేను మా అమ్మని, తెలుసా. అలా ఉండేది, అదో ఆనందం అనిపించేది మాట. అలాగా ఈ బోయేజు ఈ యొక్క రూతుని అంటున్నాడు, అమ్మాయి నువ్వు పరిగెరుకోవడానికి వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల వెళ్ళక్కర్లేదు. నువ్వు నా పొలంలో నుండి, నా దగ్గర బోల్డ్ పనం ఉంది, నా పనికెత్తులు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర నువ్వు నిలకడగా ఉండు, నీకు కావాల్సిన అంత దొరుకుతుంది ఇక్కడ. వాళ్ళు చెప్పాడు పనివారిని కూడా, ఓయ్ ఆ అమ్మాయి వస్తుంది కదా రూతుని, ఎవడు కూడా కన్నెత్తి చూడొద్దు, ఎవడు కూడా తోలనాడు మాట్లాడొద్దు, అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేశాడు. బోయాజు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, మన ప్రభువైన యేసుకు సాదృశ్యం, రూతు సంఘానికి సాదృశ్యం. అర్థమవుతుందా? ఎన్ని గాయాలు పొందుతుంది సంఘం, 3 గాయాలు పొందుతుంది మాట. కానీ గాయ పొందినటువంటి సంఘానికి ఏంటి, రూతుకి గాయపడిన రూతుకి బోయేజు దొరికినట్లుగా గాయము పొందినటువంటి భక్తులకి పరమ బోయేజు దొరుకుతాడు. హల్లెలూయా. అప్పుడు బోయేజు దొరికినటువంటి రూతు కూడా పరిగెరుకోవాల్సిన అవసరం ఉందా? పరిపాలకురాలుగా ఎదిగిపోయింది. హల్లెలూయా. అంటే నిలకడ, ఒక వ్యక్తి జీవితంలో నిలకడ ఈ రోజు కాకపోతే, రేపు కాకపోతే, ఎల్లుండి కాకపోతే, ఈ సంవత్సరం కాకపోతే, వచ్చే సంవత్సరమైనా ఆ నిలకడకు తగిన ఫలము పొందుతావు. హల్లెలూయా. దేవుడు నిలకడలేనటువంటి వ్యక్తుల పట్ల తన కార్యాలు చేయడానికి ఇష్టపడడు. ఆయన సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాస అయినా, ఎవరైనా సరే నిలకడలేనటువంటి వ్యక్తుల పట్ల కార్యాలు చేయడానికి దేవుడికి ఇష్టం ఉండదు, ముందుకి రాలేడు. కాబట్టి యోబు జీవితంలో అన్ని శ్రమలు పొంచి ఉన్నా తన యథార్థతను వదలలేదు. అతడు చెడుతనం అసహించుకోవడం మానలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మానుకోలేదు, దేవుని ప్రేమించడం మానలేదు. అందుకనే యోబు నిలకడను చూసి మళ్ళా పోయినంత రెట్టింపించేశాడు దేవుడు. హల్లెలూయా. మనము క్రైస్తవ జీవితం అంటే ఇలాంటి నిలకడ కలిగిన వారిగా ఉండాలి. మాటలోనే నిలకడ లేకపోతే నీ దేవుడిని ఎవడు నమ్ముతాడు చెప్పు? మన చుట్టాలకి బంధువులకి మా దేవుడు ఎంత గొప్పడో తెలుసా, మా పాస్టర్ గారి దగ్గర సత్యం ఉందో తెలుసా, మాకు ప్రతి ఆదివారం బళ్ళు ఇచ్చేతారు తెలుసా అని చెప్తే మిగిలిన సంఘాలను ఎందుకు నమ్ముతారండి? మొదటి వాళ్ళు తెలిసే కాదు, అవును నీకు అదని తెలుసులే. నోరు మంచిదైతే తెలిసిపోతుంది జనాలకి. ఇతరులకి అదే తెలుసా ఇది తెలుసని ముందు నువ్వు తెలియాలి వాళ్ళకి.
నీ కోసం తెలియాలి. ఏమని తెలియాలి? నీవు నిలకడ కలిగినటువంటి వ్యక్తివని, మాట యందు, చేత యందు, క్రియలు యందు, విశ్వాసమందు ఏండి నిలకడ కలిగిన వ్యక్తివని నువ్వు తెలిసినప్పుడు మీ చుట్టాల్లో బంధువులు కదలడం మొదలు పెడతారు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి సాతాను కొట్టని చెప్పిన ఈ నిలకడ లేని స్థితి నీలో పెట్టేసి ఎవడు పట్టించుకోడు, నన్ను అలా చేసేస్తాడు వాడు. అందుకని ఈ రోజు సంఘాల పరిస్థితి ఏంటంటే నిలకడ లేనందువలన సంఘాల్లోనికి ఇతరులు కూడా రారు, సంఘాలు క్షేమాభివృద్ధి నడకు. కాబట్టి ఈ రోజు నుంచి మీ జీవితంలోనే ఈ తీర్మానం చేసుకోవాలి, నిలకడ కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. నిలకడ కలిగితే ఇంకో ప్రయోజనం ఏంటో తెలుసా? ఫైనల్ గా దానియేలు గ్రంథంలో చెప్పాడు. నేను చాలా విషయాలు దాటుకుని వచ్చేసాను అనమాట. నేను ఏం చెప్పలేదు, యోబు కోసం చెప్పాను, రూత్ కోసం చెప్పాను, 2 స్టోరీ చెప్పాను అంతే. దానియేలు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం చదవండి. చివరి అధ్యాయం చివరి వచనం 13. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతునంది కాలాంతమందు నీ వంతులో నుండి చదువు. కాలాంతమందు చూడండి, భూమి మీద బ్రతుకుతున్న దినములో క్రీస్తు కొరకు మనం నిలకడ కలిగిన విశ్వాసముతో, పరిశుద్ధతతో, భక్తితో, ప్రార్థనతో దేవుడి సన్నిధికి వెళ్ళినట్లయితే కాలాంతమందు అంటే అంతమందు మనకు ఒక వరుస ఉంటదంట. ఇలా చూడాలి అందరూ కూడా, ఒక వరుస ఉంటది. ఎందుకంటే భూమి మీద యేసయ్యను అంగీకరించి మరణం తర్వాత వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ప్రతి వారు తమ తమ వరుసలో నిలబడతారు. ఆ వరుసలో నిలబడినప్పుడు దేవుడు ఎలా లెక్కేస్తాడో తెలుసా? మొదటిగా భూమి మీద దేవుని కొరకు నిలకడ కలిగినటువంటి వారు ఎవరు, వారిని ఒక ప్రత్యేకమైన వరుసలో నిలబెడతాడు. అర్థమవుతుందా? అందులో అందరూ ఉండరు, పరలోకానికి వెళ్ళిన అందరూ అక్కడ ఉండరు. నిలకడ లేనటువంటి వారు అందరూ కూడా అందులో ఉండరు. అందుకే దానియేలు గ్రంథంలో ఈ శ్రేష్టమైన సంగతి చెప్తాడు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇప్పుడు అన్ని చెప్పడానికి ఒక లేఖనం అంటే ఒక మొక్కే ఉండదు, దానికి పైని కింద మధ్యలోనూ చాలా సంగతులు ఉంటాయి. కానీ కొన్నిసార్లు అవసరం పెట్టి ఏం చేస్తామంటే అవన్నీ టచ్ చేయకుండా భయం వేసి ఆ ఒక మొక్క తీసుకుని బయటకు వచ్చేస్తాం, లేకపోతే రాలేము, అక్కడికి వెళ్ళి గిలిగిలి గింజుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఏమన్నాడు అక్కడ? నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు. నీకు నాకు ఒక వంతు ఉంది. ఇప్పుడు కుళాయి వస్తుందమ్మా, కుళ వస్తుంది, నువ్వు ఇంటికాడ అంతా చక్కబెట్టుకుని మొత్తం వెళ్ళావు. అప్పుడు నీకంటే చాలా మంది ముందు ఉన్నారు అక్కడ, నువ్వు వెళ్ళి ముందు నిలబడితే నేను ఉన్నతారు అక్కడ ఏటి తిప్పులాడు ఇప్పుడు వచ్చిందంటారు. అంతేనా? దాన్ని ఇంకేమైనా పేరు ఉంటుంది మన భాషలో? అమ్మ మన ఊర్లో ఏమంటారు దాన్ని? ఏంటి? ఏదో ఒకటే మీకు నచ్చిన పేరు తీసుకోండి. అక్కడ నేనైతే తిప్పులాడని అడతాను. హల్లెలూయా. అంటే తిప్పుకుంటూ అంతా చక్కబెట్టుకుని వచ్చింది మాట, ఇప్పుడు వచ్చేసి ముందే వేసాను, నాకు అర్జెంటుగా పని ఉంది వెళ్ళిపోవాలి. మరి మిగిలిన పని పాట లేకుండా ఉన్నారేమో అక్కడ. అంటే వాళ్ళందరూ కూడా ఎలగొట్టేస్తారు, అవునా కదా? అంటే ఒక నిలిచే ఒక వరుస ఉంది, అందులో నువ్వు నిలవాలంటే ఏం చేయాలి? నువ్వు అందరికంటే పెందల కాడనే రావాలి. కాబట్టి దేవుడు పౌలు ద్వారా కూడా అది చెప్పాడు, ఘనత ఇస్తాడు, ఒక బహుమానం ఇస్తాడు. అది పొందుకోవడం కొరకు ఆ కాలాంతమంది ఆ వరుసలో నిలవాలట. నిలవాలంటే ఏం చేయాలట? ఈ భూమి మీద బ్రతుకున్నంత దినాల్లో నువ్వు నిలకడ కలిగి ఉండాలి. ఇంకా ఏమైనా చెప్పాలో చాలండి. నాకు చాలా కంగారుగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ముగించి మళ్ళీ కోలంక మామూలు వెనకాల ఎగిరిపోతారు తెలుసా, గట్టి కట్టుకోమంటారు పరిశ్రమ కానీ వెనకాల. మరి ఏం చెప్పాలి కూడా తమ మొత్తం ఎదిరిపోతుంది మొత్తానికి. మామూలుగా పిల్లలని కూడా చూడకుండా భయంకర స్పీడ్లో వెళ్ళిపోతున్నాం మేము మొత్తానికి, తెలుసా అండి? టకటకటగా మేము ఎక్కడ సమయం ఏమి వేసేసేది ఉండదు. అందుకే పాటలో, ప్రార్థనలో, ఆరాధనలో, కానుకల్లో, సాక్ష్యాలు చెప్పేవారు కూడా నన్ను బట్టి జ్ఞానయుక్తంగా చెప్పాలి సాక్ష్యం. అండి ఆ నుంచి బండిల వరకు సాక్ష్యం చెప్పడం కాదు. ఏబిసిడీలన్నీ 26, ఏబిసిడి 4 వస్తున్నాయి, అంత 26ని 4 చేసేది అవసరమైనప్పుడు. అంత కట్టే కొట్టే తెచ్చారు, అంతగా సాక్ష్యం చెప్పాలి మొత్తానికి. ఆ విధంగా చెప్పాలి. సాక్ష్యం చెప్పే విధానాన్ని కూడా మనం అందరం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటే దైవజనునికి ఆ సమయం ఇచ్చినందుకు ఇంకా కొంచెం ఎక్కువ చెప్పడానికి అవుతుంది. చిన్నవాసు నుంచి ఇక్కడికి రావడం కొరకు ఎంత ఆరాటపడతాను నేను మొత్తానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజు నుంచి ప్రియమైన సోదరి సోదరుడా, నీవు మొట్టమొదటిగా ప్రార్థన పట్ల ఒక నిలకడ ఉండాలి నీ జీవితంలో. నిలకడ లేకుండా ఉండకూడదు నువ్వు. అప్పుడు ప్రార్థనలో నిలకడ వస్తే ఆటోమేటిక్గా విశ్వాసం పట్ల కూడా ఒక స్థిరమైన నిలకడ, స్థిరమైన విశ్వాసం కలుగుతుంది. పరిశుద్ధత పట్ల నిలకడ. మాట్లాడుతున్నవే దయచేసి మనుషులను బట్టి, స్థలాలను బట్టి నోటుకు వచ్చినట్లు మాట్లాడొద్దు దయచేసి. మాట పట్ల కూడా నిలకడ కలిగి మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు చూస్తూ ఉన్నాడు. నిలకడ లేనట్లుగా మనం మాట్లాడేస్తూ ఉంటే ఎవడో పట్టించుకోడు అసలు. కాబట్టి సాతాను కుట్ర ఏంటంటే నిలకడ లేని వ్యక్తులుగా సంఘాలను పాడు చేస్తే కొత్త వాళ్ళు రక్షణ పొందరు, మిగిలిన వారు భయభక్తులతో ఉండరు అని అనేకుల్ని నిలకడ లేనట్లుగా చేస్తే కొత్తగా వచ్చేది ఏం చేస్తారంటే మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు,
మనం వాళ్ళకంటే గొప్పలు ఏంటి? వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు, మన పెద్ద గొప్పలు ఏంటి అని వీళ్ళు ఏం చేస్తారంటే నిలకడ లేనటువంటి వ్యక్తుల్ని ఫాలో అవ్వి వీళ్ళ భక్తిని పాడు చేసుకుంటారు. కాబట్టి నిన్న వచ్చావా మొన్న వచ్చావని కాదు, బుల్లెట్ దిగింది అన్నది కావాలంతే. దిగ నొక్కవా బుల్లెట్ దిగింది అన్నది కావాలి, కానీ ఎప్పుడు వచ్చావు అన్నదే కాదు. కాబట్టి ఎప్పుడు వచ్చినా కానీ ఎలా ఉండాలి? మనం నిలకడగా ఉండాలి. కాబట్టి యేసయ్య దగ్గర మనం ఎక్కువగా ఏడవలసింది ఏంటంటే, ప్రభువా నిజమే క్రైస్తవ జీవితంలో నేను నిలకడ లేకపోతే మొట్టమొదట నాకు నష్టం, నా కుటుంబానికి నష్టం, సంఘానికి నష్టం, సేవకుడికి నష్టం, నీకు అవమానం. కాబట్టి నిలకడ కలిగిన వ్యక్తిగా నేను భక్తి చేయడానికి నాకు కృపణీయండి అని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం సమర్పణ చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు కూడా బయటికి అటు ఇటు తిరగవద్దు. ఆనవాయితీ ఆచారాలు మాట్లాడుకుందాం.